నమస్తే మాస్టర్స్. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంతకోటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. చక్కని విజ్ఞానాన్ని మనకు ప్రతినిత్యం అందజేస్తున్న ఈ అత్యద్భుతమైన ప్లాట్ఫామ్ కి, లైట్ వర్కర్స్ టీవీకి అండ్ టీమ్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మాస్టర్స్ ఎంతో చక్కగా మనం జీవాత్మ ప్రపంచ నియమాలు దాని గురించి తెలుసుకుంటున్నాము. మొదటి భాగం అయిపోయింది, రెండో భాగంలోకి వచ్చేసాము. మరి ఎన్నో అద్భుతమైన ప్రశ్నలు జవాబులు, ఆ ప్రశ్నలు జవాబుల్లో ఎన్నో అద్భుతమైన విశేషాలని, ఉపచేతనాత్మక మనస్సు, కర్మ, స్వేచ్ఛా సంకల్పం, ఎన్నో విషయాల్ని చక్కగా తెలుసుకుంటూ వస్తున్నాము. అత్యద్భుతమైన విజ్ఞానాన్ని మనం పొందుతూ వస్తున్నాము. ఈ చక్కని జ్ఞానాన్ని మనకి పార్వతి మేడం ఎంతో అద్భుతంగా తెలియజేస్తూ వచ్చారు. ఈరోజు 13వ రోజు మాస్టర్స్ ఎంతో అద్భుతంగా మ్యామ్ ఓపిక్గా దాన్ని చక్కగా వివరిస్తూ, మళ్ళీ మనం అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తూ చాలా అద్భుతంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం మ్యామ్ ని ఆహ్వానించుకుందాం. మ్యామ్, వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మాభివందనాలు. లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ, ఈ క్లాస్ వింటున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీవాత్మ ప్రపంచ నియమాలు రెండో భాగంలో ఉన్నాము. నిన్న ఆల్రెడీ మనం ఉపచేతనాత్మక మనస్సుని గురించి తెలుసుకున్నాము, అలాగే సంకల్ప స్వేచ్ఛను గురించి తెలుసుకున్నాము, కర్మ గురించి కూడా మనం కొంత తెలుసుకుని ఉన్నాం. ఈరోజు కర్మ గురించి ఇంకొక 4 పాయింట్లు, 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్స్ కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. తెలుసుకునే ముందు మనం ఒక్క 2 నిమిషాలు ఆత్మబోధ చేసుకున్నాం మాస్టర్స్. నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వము గల ఆత్మస్వరూపాన్ని. నేను ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాకాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను, చేతలను గమనించుకుంటాను. నేను నా అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిసాగకుండా నిరంతరం నా జీవాత్మ గమనిస్తున్నాను. మాస్టర్స్, కర్మ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మళ్ళా ఇంకొక క్వశ్చన్. చెడు కర్మను సృష్టించేవి ఏవి? మిమ్మల్ని మీరు బాధించుకొనడం, ఉదాహరణకు మీ ఆరోగ్యాన్ని సరిగా చూసుకోకపోవడం, మత్తుమందులు వేసుకోవడం, పొగ తాగడం, మద్యం తాగడం, అతిగా తినడం, పోషకాహారం తినకపోవడం, వ్యాయామం చేయకపోవడం, మరీ ముఖ్యంగా వ్యతిరేక ఆలోచనలు, పనులు చేయడం మీ ఆత్మను నిజంగానే నాశనం చేస్తాయి. ఇతరులను బాధించడం, శారీరకంగా ఇతరులకు హాని చేయడం లేదా ఉద్వేగపరంగా బాధించడం వ్యతిరేక కర్మను తయారు చేస్తుంది. ఉద్వేగకరమైన బాధ కూడా శారీరక బాధ లాంటిదే. పరిస్థితులకు సంబంధించిన వాస్తవాన్ని అంగీకరించకుండా, వాటిని ఎదుర్కొనకుండా, సమస్యల పరిష్కారానికి తగిన విధంగా కృషి చేయకపోవడం, ఇవన్నీ కూడా మీ యొక్క చెడు కర్మను సృష్టిస్తూ ఉంటాయి. వ్యతిరేక ఆత్మల చెడు ప్రవర్తనను సహించడం, వారు ఎక్కడ తప్పు చేస్తున్నారో చెప్పడానికి మనం ప్రయత్నించాలి. వారు మీ మాట వినకపోతే అది వారి ఇష్టం, కానీ వారు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి అంగీకరించవద్దు. చెడును ప్రోత్సహించకండి. చెడ్డ వ్యక్తితో మంచిగా ఉండవద్దు. ఒకవేళ మీరు చెడ్డ వ్యక్తితో మంచిగా ఉంటే మీరు అతడిని ప్రోత్సహిస్తున్నారు. చెడ్డ వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారు అంటే మీరు కూడా అదే పాపాత్ముల కోవలోనికి వస్తారు. అందువల్ల ఉపచేతనాత్మక మనస్సును తొందరగా అభివృద్ధి చేసుకోండి. బాధ్యతను తప్పించుకోవడం, ఉదాహరణకి మీ తల్లిదండ్రులు, పిల్లలు, ప్రియతముల వల్ల మీ బాధ్యతను వదిలిపెట్టడం, ఇది కూడా చెడు కర్మ కిందకి వస్తుంది.
తప్పు చేయమని ఇతరులను ప్రోత్సహించడం, తప్పుదారిలో నడిపించడం. ఉదాహరణకి మాదక ద్రవ్యాలు అమ్మడం లాంటిదన్నమాట. అలాగే పిల్లలను చెడగొట్టడం, పిల్లలకు మంచి శిక్షణను ఇవ్వడము నీ బాధ్యత. కానీ ఇలా చేయకుండా కర్మని పోగు చేసుకుంటారు. పిల్లలు ఏం చెబుతున్నారో తల్లిదండ్రులు వినాలి. ఎందుకంటే పిల్లల ఉపచేతనాత్మక మనస్సు తెరుచుకొని ఉంటుంది. వారు అంత ప్రేరణతో పనిచేస్తారు. అయితే పిల్లవాడు గాని తన స్వార్థపూరిత ప్రయోజనాల కోసం మిమ్మల్ని మోసగించకుండా మీరు చూసుకోవాలి. భూలోకంలో మీ ఆధ్యాత్మిక ధ్యేయం ఏమిటో గుర్తించి పూర్తి చేయలేకపోవడం. అలాగే ఇంకొక చెడు కర్మ ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడం. దీనివల్ల చాలా పెద్ద మొత్తంలో చెడు కర్మను సృష్టించుకుంటారు. మీ ఆత్మను ప్రయాణం పూర్తిగా చేయనివ్వకుండా నిరోధిస్తున్నారు. కనుక ఒక ఆవరణ మొత్తం నుంచి మీరు కిందికి పడిపోయే అవకాశం ఉంది ఆత్మహత్య చేసుకుంటే కనుక. మీరు ఎంచుకున్న జీవితాన్ని, పరిస్థితులను మీరే అంతం చేస్తున్నారు. దైవ నియమాల ప్రకారం మీ ప్రాణగండాలను మీరే ఎంపిక చేసుకున్నారు. మీకు జీవితాన్ని ఇచ్చింది దేవుడు. దాన్ని తీసేసుకోవడం మీ పని కాదు. ఏమీ చేయకుండా ఉండిపోవడం. కొన్నిసార్లు వ్యక్తులు బాధ్యతగా ఉండరు, లేదా సరైన పని చేసే ధైర్యం ఉండదు. సరైన పని ఏదో తెలిసి కూడా తమ సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించకుండా చూస్తూ ఉండిపోతారు. వారు తప్పు చేస్తున్నారు. ఈ విధంగా కూడా చెడు కర్మను సృష్టించుకుంటున్నారు. వినోదం కావాలనుకోవడం. యువత తాము వయస్సులో ఉన్నప్పుడే జీవితాన్ని అనుభవించాలి అని అనుకుంటారు. చేయకూడని పనులు చేయడానికి దీనిని సాకుగా చెబుతారు. భూలోక ప్రయాణాన్ని సంతోషంగా జరపడం ముఖ్యమే, కానీ ఆత్మకు హాని చేస్తూ ఇలా చేయకూడదు. మీరు అజ్ఞానంలో ఉన్నప్పటికన్నా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత తప్పు మార్గాలను కనుక ఎంచుకుంటే మీరు బాగా కిందకు పడిపోతారు. కర్మను కూడా బాగా పోగు చేసుకుంటారని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మరి మనిషి భూలోకంలో కర్మను ఎలా చెల్లిస్తాడు? కర్మను ఎలా చెల్లించాలో చెప్పే ఈ మార్గదర్శక సూత్రాలు కొన్ని ఇచ్చారు కదా, ఎలా చెల్లించాలి. సమస్యను అంగీకరించండి. మొట్టమొదటిగా మీ దగ్గరికి ఒక సమస్య వచ్చిందంటే దాన్ని వెంటనే అంగీకరించాలి. అడ్డంకి ఏదైనా సరే దాని నుంచి పారిపోవద్దు. పరిస్థితిని మార్చాలని నిజాయితీగా, హృదయపూర్వకంగా అనుకుంటూ ప్రయత్నించాలి. మీ ఎదుగుదల కోసం మీరే ఆత్మలోకంలో దీనిని కోరుకున్నారని అర్థం చేసుకోండి. లేదా వర్తమాన జీవితంలో మీరు ఎంచుకున్న అవకాశాన్ని బట్టి ఈ ఫలితం వచ్చిందని అనుకోండి. పరీక్షించడం, శిక్షణను ఇవ్వడం, మీరు బాగుపడడానికి సహాయం చేసే అవకాశాలు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలిసినప్పుడు ప్రతిఘటన అంతగా ఉండదు. అంతేకాకుండా సమస్యల గురించి మీరు చెడుగా కూడా అనుకోరు. అంటే ఆ జ్ఞానం ఉండాలి. సమస్య వచ్చింది వెంటనే దాన్ని పరిష్కరించుకోవాలంటే మన లోపల ప్రతిఘటించకుండా ఆ జ్ఞానం కనుక ఉంటే దాన్ని సులువుగా కర్మని మనము చెల్లించేసుకోవచ్చు. ప్రతి అడ్డంకిని పరీక్షగా అనుకోండి. పరీక్ష తప్పితే మళ్ళీ మళ్ళీ అదే పరీక్ష ఎదురవుతుంది, మరింత కష్టతరము అవుతుంది. ఇతరుల జీవితాలతో మీరు పోల్చుకోవద్దు. మీకెందుకు బాధ ఉందని ఇతరులకు ఎందుకు లేదని చెప్పి ప్రశ్నించవద్దు. ఆ ఆలోచనే తప్పు అంట. అదే మిమ్మల్ని ఎదగనివ్వకుండా ఎక్కడ వేసిన గొంగళ అట్లాగే మీరు ఉండిపోతారు. భౌతిక మనస్సును నియంత్రించి ఉపచేతనాత్మక మనస్సు మాట వినండి. క్లిష్ట పరిస్థితుల్లో అది ప్రశాంతంగా ఉండి మీకు మార్గం చూపిస్తుంది. మీ జీవితంలో జరిగే వాటికి ఇతరులను నిందించవద్దు. మీ జీవితానికి మీరే బాధ్యత వహించాలి. మీరెప్పుడు మారాలనుకుంటే అప్పుడు మారవచ్చు. చాలా మంది బలహీనంగా ఉంటారు, ఎందుకంటే వారు అలా ఉండాలని అనుకుంటారు కాబట్టి. మీకు సమస్యలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు కూడా దయతో చిన్న చిన్న పనులు చేస్తూ ఇతరులకు సహాయం చేయండి. మీకు పెద్ద సమస్యలు ఉన్నాయి, అయ్యో నాకే ఇంత సమస్య ఉన్నప్పుడు నేనేం సహాయం చేస్తాను. ఒకవేళ ఆ సహాయం చేసే అవకాశం మీకు వచ్చింది అనుకోండి, అది మీకు అవకాశం ఉంటేనే ఆ యొక్క సహాయం చేసే ఇది మీకు లభిస్తుంది. అలాంటప్పుడు మీరు ఇంత కూడా ఆలోచించకుండా ఆ సహాయాన్ని
మీరు చేసేసేయండి. అలా సహాయం చేయడం వల్ల ఇలా దృష్టి మరల్చుకోవడం కూడా మీకు సహాయం చేస్తుంది. మీ ఉద్దేశం పవిత్రంగా ఉండాలి. మీరు ఇతరులకు సహాయం చేస్తే సమస్యలను ఎదుర్కొనే శక్తిని దేవుడు మీకు ఇస్తాడు. ఒక్కొక్కసారి మనం ఎంతో సమస్యల్లో అన్ని డోర్లు క్లోజ్ అయిపోయి ఉంటాయి. అదే సమయంలో మనకు సహాయం చేయమని ఎవరైనా వచ్చి అడుగుతారు. మీ దగ్గర మీకు తాహతకు సంబంధించిన ఎంతైతే మీకు సహాయం చేయగలుగుతారో అంత శక్తి మేరకు మీరు సహాయం చేశారనుకోండి, మీ యొక్క సమస్య ఏదైతే ఉంటుందో దానికి దేవుడు శక్తిని ఇస్తాడట. సమస్యలు సులభంగా తీరడమే కాకుండా సహాయం చేసిన వారి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. మీరు ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకున్నారా లేదా అని పరీక్షించడానికి పరీక్షలు ఉంటాయి. ఒకవేళ మీరు స్పిరిచువాలిటీలో ధ్యానంలో ఉన్నారు, అప్పుడు మీరు ఆధ్యాత్మిక పాఠాలు మీరు కరెక్ట్ గా నేర్చుకుంటున్నారా లేదా అని చెప్పేసి కూడా పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. అంటే ఈ సబ్జెక్ట్ మీరు వింటున్నారు, జీవాత్మ ప్రపంచ నియమాలు 12 days నుంచి మీరు సబ్జెక్ట్ మీరు వింటూ ఉన్నారు, ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. ఈ జ్ఞానాన్ని తీసుకుని దగ్గర నుంచి మీకు పరీక్షలు మొదలవుతాయండి. ఆ పరీక్షలో మీరు పాస్ అవుతారా లేదా అనేది మీ అంతరాత్మ మీకు పరీక్ష పెడుతుంది. అది అందుకోసం ఈ విధంగా కూడా ఒక్కొక్కసారి జరుగుతుంది. మీరు ఒక పాఠం నేర్చుకుంటే పరీక్ష మళ్ళీ జరగదు. ఒక నిర్దిష్ట పరిస్థితిని మీరు అనుభవించే దానికి అతీతంగా ఉన్నారు అంటే ఆ సంఘర్షణ ఉన్న ఉన్నత ప్రయోజనాన్ని మీరు అర్థం చేసుకున్నారన్నమాట. మీ విజయానికి మీరు గర్విస్తున్నారు అనుకుందాం. మీకు అపజయం కలిగే పరిస్థితులు కూడా మీరు అనుభవిస్తారు. ఈ అపజయం స్వభావాన్ని మీరు కనుక అర్థం చేసుకుంటే కనుక అంటే మీకు వినయం నేర్పించడానికి, అనుకువగా ఉండడం నేర్పించడానికే ఇది వచ్చింది. ఏ పరిస్థితి అయినా మీరు విజయానికి మీరు గర్విస్తున్నారు అనుకోండి, అప్పుడు గర్వించకుండా మీరు వినయంగా ఉండాలి అనేది చెప్తున్నారు. అనుకువగా వినయంగా ఉన్నారా లేదా అని కూడా పరీక్ష జరుగుతుంది. ఒక్కొక్కసారి మనము ఎంతో గొప్పలు పోతూ ఉంటాం, ఆ విజయం మనకు వచ్చింది అనే గర్వం పోతూ ఉంటాం. ఆ గర్వం ప్రదేశంలో, ఆ గర్వం ప్లేస్ లో మీరు వినయంగా ఉన్నారా, అనుకువగా ఉన్నారా అని చెప్పే పరీక్షలు కూడా ఆ సమయంలో వస్తూ ఉంటాయి. మీరు ప్రతికూల ఆత్మ లక్షణం స్థానంలో సానుకూల ఆత్మ లక్షణాన్ని మీరు పొందుతారు. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతున్న కొద్దీ మీ శిక్షణ కూడా ఉన్నత స్వభావం కలిగి ఉంటుంది. మీకు ఆత్మలోకం నుంచి అదనంగా సహాయం అందుతుందట. పరీక్ష, శిక్షణ ఒకదానితో ఒకటి సంబంధించి ఉంటాయి, కానీ అన్ని ఒకటి కావు. తాత్పర్యం ఏమిటంటే ఏ పరిస్థితి వచ్చినా ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోండి, కానీ ఎల్లవేళలా జాగృతంగా ఉండండి. మీరు అసలు ఊహించని పరిస్థితుల్లోనే పరీక్షలు మీకు వస్తాయి. ఆధ్యాత్మిక పరీక్ష అనుకోకుండా పెట్టే పరీక్ష. ఆధ్యాత్మిక పరీక్ష అనేది ఎలా ఉంటుంది అంటే మీకు అనుకోకుండా వచ్చేస్తుంది, సడన్ గా వచ్చేస్తుంది. ఆ పరీక్షలో మీరు తట్టుకొని మీరు నిలబడి ధైర్య సాహసే లక్ష్మి అని ఒక అడుగు మీరు ముందుకు వేస్తారా లేదా అని చెప్పేసి ఆ సమస్య మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. ఆధ్యాత్మిక పాఠాలు నిజంగా నేర్చుకున్నారా లేదా అని మీరు ఖచ్చితంగా తెలుసుకునే మార్గం ఇది. ఆధ్యాత్మికంగా జాగృతంగా ఉండడానికి ఉపచేతనాత్మక మనస్సు ద్వారా మీరు పని చేయండి. అప్పుడు సహజంగానే సరైన పని మీరు చేస్తారు. ఒక ఆధ్యాత్మిక పరీక్ష ఎదురైతే దానిని ఎదుర్కొనడానికి భౌతిక మనస్సును ఉపయోగించి పరిష్కరించుకోవాలంటే మాత్రం అసలు కుదరదు. మీరు పూర్తిగా అపజయం పాలవుతారు. ఒక పరీక్ష వచ్చినప్పుడు భయంతో కదలలేని స్థితిలో మీరు ఉండవచ్చు, లేదా కోపం, విసుగు కలగవచ్చు. ఇలా జరిగిన క్షణంలో ఉపచేతనాత్మక మనస్సుతో ఈ సంబంధం తెగిపోయి మీరు తప్పుదారి పట్టినట్లే. ఒక క్షణం మీకు భయం కలిగి భౌతిక మనస్సుతో కనుక దాన్ని ఏదైనా చేయాలి అనుకుంటే ఆధ్యాత్మికంగా మీరు ఉన్నప్పుడు అప్పుడు మీ ఉపచేతనాత్మక మనస్సు యొక్క గైడెన్స్ మీకు లభించదని చెప్తున్నారు. మీరు భౌతిక మనస్సు అనే తప్పు ఆయుధాన్ని ప్రేరేపించారు. ఆనందమే అన్ని చేస్తుంది. తప్పు ఆయుధాన్ని ప్రేరేపించారు కనుక దాన్ని మీరు ఉపయోగిస్తూ ఉంటారు. చివరికి పరీక్షలో తప్పిన తరువాత మీరేం చేశారో మీకు తెలుస్తుంది. కాబట్టి నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే, కానీ పరీక్ష మరో రూపంలో వస్తుంది. ఎప్పుడన్నా సరే జీవితంలో సమస్యలు ఎప్పుడైతే మన దగ్గరికి ప్రతిసారి ఒకే సమస్య మన దగ్గరకు వస్తుంది అంటే మీరు పాఠాలు నేర్చుకోలేదని అర్థము. పాఠం నేర్చుకునేంత వరకు అనుభవం రావడం కోసము అక్కడ సమస్య అదే ఉంటుంది, వ్యక్తులు మారుతారంటే అంతే. లెసన్ అదే, సేమ్ లెసన్ ఉంటుంది, కానీ వ్యక్తులు మారుతూ ఉంటారు. సమస్య అదే వస్తూ ఉంటుంది మళ్ళీ ప్రతిసారి.
కానీ ఆ లెసన్ నేర్చుకునేంత వరకు వ్యక్తులు పరిస్థితులు మారుతూ ఉంటాయి, ఈ లెసన్ మాత్రం సేమ్ అదే ఉంటుంది. ఆధ్యాత్మిక పరీక్ష ఇలా అనుకోకుండా ఎదురయ్యే పరీక్ష. మీరు పాఠం నేర్చుకునేంత వరకు కూడా ఒకేలాంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ మీ జీవితంలో వస్తూనే ఉంటాయి. వాటిని మీరు అధిగమించేంత వరకు వస్తాయి. మరొక విషయం ఏమిటంటే, మీరు ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నత స్థితికి చేరితే ఆ పరీక్షలు అంత కఠినంగా ఉంటాయి. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ధ్యానము చేసినప్పుడు స్టార్టింగ్ లో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు మనం క్లియర్ చేసేసుకుంటాం. అలా ఇంకా ప్రయాణం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఇంకా సమస్యలు ఇంకా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు మీకు అనిపిస్తుంది, ఇదేంటి అన్ని పరీక్షలు నాకే ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయనే ఆ ఎందుకు, ఏమిటి, ఎలా అనే క్వశ్చన్స్ కనుక మీ లోపల ప్రతిసారి వస్తుందంటే ఆ క్వశ్చన్స్ మీరు తీసేసేయండి. ప్రతిసారి ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతున్నారు కాబట్టే మీ జీవితంలోకి ఆ పరీక్షలు వస్తున్నాయి. ఎందుకు వస్తుంది ఆ పరీక్ష అంటే, ఇంకా ముందుకు వెళ్ళడం కోసం, ప్రయాణంలో ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. అంత కఠినంగా ఉంటాయి. స్కూల్లో తరగతి పరీక్షలు కఠినమైన విధంగానే మీకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉండి కూడా సమస్యల నుంచి పారిపోతే మీరు వేగంగా కిందకు పడిపోతారు. ఆధ్యాత్మికంగా ఉండి కూడా మీరు సమస్యల నుంచి పక్కకు తప్పించుకొని కనుక పారిపోతే మరలా ఆ సమస్య వస్తుంది, తప్పనిసరిగా మళ్ళీ ఆ దాటిన తర్వాత ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా మనము ఈ క్వశ్చన్స్ రానివ్వకుండా చూసుకోండి. ఎందుకు వచ్చింది, మనకి థర్డ్ మనకి చాలా కనపడుతూ ఉంటాయి, ఏవో ఎక్స్పీరియన్స్లు ధ్యానంలో వస్తుంటాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, భౌతిక మనస్సుకి ఇవేమి అందవు. అప్పుడు అందరూ ఏం చేస్తుంటారు, మీ యొక్క దాన్ని, ఈ అనుభవాన్ని మీరు పంచుకోండి, కానీ ఎందుకు ఇలా వచ్చింది, దేనికోసం వచ్చింది అనేది కాకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోతుందండి. అలాగే మీ జీవితంలో సమస్యలు ఏదైనా వస్తున్నప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా అనే క్వశ్చన్స్ మాత్రం మీ మనస్సు చెప్తూ ఉంటుంది, మనస్సు అడుగుతూ ఉంటుంది. అంతరాత్మ మీకు ఎప్పుడు కూడా పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. కాబట్టి క్వశ్చన్స్ అడిగేదెవరు, మనస్సు మాత్రమే ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుందండి. కాబట్టి మీరు గుర్తుపట్టండి, క్వశ్చన్స్ వస్తున్నాయి నా లోపల నుంచి అంటే అది భౌతిక మనస్సుకే క్వశ్చన్స్ వస్తాయి. అంతరాత్మ ఎప్పుడు కూడా అలా చూస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా అలా చూస్తూ ఆ సమస్యని ధైర్యంతో, చిరునవ్వుతోటి ఎదుర్కోండి, నేర్చుకోండి, పాఠాలను నేర్చుకోండి. నేర్చుకుంటూ ఉంటే ఇంకా ముందుకి షార్ప్ గా అయిపోతుంటారు మీరు. ఆధ్యాత్మిక పరీక్షలకు కొన్ని ఉదాహరణలను ఇక్కడ ఇచ్చారు చూడండి. మీరు స్పిరిచువాలిటీగా ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి పరీక్షలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి భయం. మీకు ధైర్యం నేర్చుకోవాలి కనుక మీ భయాలకు పరీక్ష ఉంటుంది. మీకు సపోజ్ భయం బాగా ఉందనుకోండి, ఆ భయాన్ని పోగొట్టడం కోసమే, మీకు ధైర్యంగా నేర్చుకోవడం కోసమే ఆ భయాలకి పరీక్ష వస్తుందంట. తర్వాత అధికారం ఇస్తారు. మీకు సడన్ గా ఒక అధికారం మీకు చేతికి ఇచ్చారనుకోండి, ఆ అధికార స్థానంలో ఉండి కూడా మీరు అధికారాన్ని మరింత మంచి చేయడానికి ఉపయోగిస్తారా లేదా పరీక్షించడం అనేది జరుగుతుంది. మరి అధికారం మీ చేతిలోకి వచ్చినప్పుడు మంచి పనులు చేస్తారా, అధికారం వచ్చింది కదా అని చెప్పేసి గర్వంతో ఉంటారా? కాబట్టి మీకు ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు, స్పిరిచువల్ గా ఉన్నప్పుడు ఒక అధికారాన్ని మీకు చేతికిస్తారు. మరి ఆ అధికారం వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, మంచి పనులు చేయాలి. అలాగే మూడో పాయింట్ ధనం మీ చేతికి వస్తుంది, సడన్ గా వచ్చేస్తుంది. మీకు బాగా ధనం ఇచ్చి దానివల్ల మీరు వ్యక్తిగా ఏమైనా మారారా అని, లేదా ధనం ఎక్కువ ఇవ్వకుండా మీరు తృప్తిగా ఉన్నారా అని పరీక్షించడం జరుగుతుంది. ధనం కూడా ఇంతేనండి. ఒక్కొక్కసారి స్పిరిచువాలిటీకి వచ్చాక ఎక్కువ ధనం వస్తుంది, ఒక్కొక్కసారి స్పిరిచువాలిటీలోకి రాగానే ధనం మొత్తం పోతుంది. అట్లా పరీక్షలు జరుగుతుంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మీకు పరీక్షలు ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. అలాగే ప్రతిభ అంటే మీకు ఒక ప్రతిభను, నైపుణ్యాన్ని ఇచ్చి వెలుగు కోసమా, అంధకారం కోసమా, దేనికోసం ఉపయోగిస్తారు అనేది కూడా పరీక్ష జరుగుతుంది. అలాగే 5వ పాయింట్ వచ్చేసి క్షమించడం. మీకు బాగా సన్నిహితులు మిమ్మల్ని బాధ పెడతారు, ఆ వ్యక్తిని ద్వేషించకుండా, వారి గురించి చెడుగా అనుకోకుండా వారిని క్షమించి సరైన పద్ధతిలో ఉంటారా? అంటే మీ ఆంతరిక స్థితిని మార్చుకొని సానుకూలమైన ధోరణిలో ఆలోచిస్తారా? ఆ ఒక వ్యక్తిని క్షమిస్తారా, లేకపోతే అతనికి ఏమైనా పాఠం నేర్పిస్తారా క్షమించి? ఇలాంటి పరీక్షలన్నీ కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. సో ఆధ్యాత్మిక పరీక్షలు అన్నమాట. ఈ ఆధ్యాత్మిక పరీక్షలు ఏమేమి చెప్పారు ఇక్కడ? భయము, అధికారము, ధనము, ప్రతిభ, క్షమించడం. వీటిల్లోనే ఎక్కువగా ఆధ్యాత్మిక పరీక్షలు మనకి ఎదురవుతూ ఉంటాయి.
విధి అంటే ఏమిటి? కర్మ, పరీక్ష, శిక్షణ విధి కన్నా వేరా అని అడుగుతున్నారు. విధిని నమ్మేవారు శక్తిహీనులుగా జీవితాలను వెళ్ళతీస్తారు. వారు ఏం చేసినా జరగాల్సింది జరుగుతుంది అని నమ్ముతారంట. ఇది సరైన ఆలోచన పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పటి మీ పనులను బట్టి భవిష్యత్తులోని పరిస్థితులు ఉంటాయి. మీరు కనుక సదాత్మ అయితే, మీ ఉపచేతనాత్మక మనస్సు తెరుచుకొని ఉంటేనే మీకు పరీక్షా శిక్షణ ఉంటాయి. మీ కర్మ మీ వద్దకు వస్తుంది. మీరు దానిని త్వరితంగా చెల్లించగలుగుతారు. మీరు ప్రస్తుత పరీక్షను, శిక్షణను అత్యంత బాగా పొందగలిగితేనే మీకు అదనపు పరీక్ష, శిక్షణ ఉంటాయి. ఏది ముందుగానే నిర్ణయించబడే ప్రశ్నే లేదు. ప్రతిదీ కూడా మీరు ప్రస్తుతం చేసే పనులను బట్టే మీ జీవితంలో, మీ జీవిత కాలంలో ముందుగా ఏది ఉండదు. మీరు నడుస్తున్న జీవితాన్ని బట్టే మీకు ఆ సమస్యలు కూడా, పరీక్షలు కూడా ఎదురవుతూ ఉంటాయి. చెడు కర్మ గాని, మంచి కర్మ గాని మీరు గతంలో కానీ ఇప్పుడు కానీ చేసిన పనులను బట్టే కలుగుతుంది. అయితే సమస్యలను చక్కగా పరిష్కరించుకుంటే వ్యతిరేక పరిస్థితులను తప్పించుకునే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే సమస్యలను పర్ఫెక్ట్ గా మీరు కనుక ధైర్య, సాహస, లక్ష్మి అనుకుంటే మీ దగ్గర నుంచి మీ సమస్యను మీరే పరిష్కరించుకున్నారు అనుకోండి, దానివల్ల తొందరగా క్లియర్ అయిపోతాయి సమస్యలు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం, సమస్య మీదకి రాగానే వెంటనే 10 మందికి ఆ విషయాన్ని మనం చెప్పడము, వాళ్ళు చెప్పినటువంటి 10 రకాల ఆలోచనల్ని మన మైండ్ లో పెట్టుకోవడం, అక్కడ ఏమవుతుంది అంటే ఈ యొక్క చెడ్డ పనులు, అంటే కొంతమంది ఇచ్చే సలహాలను బట్టి మీకు ఆ సమస్య ఇంకా దూరం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు క్లియర్ అవ్వాల్సింది ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. అయితే సమస్యలను చక్కగా పరిష్కరించిన వ్యతిరేక పరిస్థితి తప్పించిన అవకాశం ఉంటుంది. ఆత్మలు మీకు శక్తిని ఇస్తాయి. విధిపై నమ్మకం ఉండడం వల్ల ఏం చేసినా పరిస్థితులు మారవు. అటువంటప్పుడు మీ సమస్యలు ఎన్నడూ తగ్గవు, కొనసాగుతున్నట్లుగా అనిపిస్తుంది. విధి కాదు, మీరే మీ పరిస్థితులకు మీరే సృష్టికర్త. మనం చెప్తూ ఉంటాం కదా, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. భూలోకంలో మీకు దొరికే ఆశీస్సులు, వచ్చే సమస్యలు అన్ని భూలోకంలో మీరు ఎంపిక చేసుకున్నవే. ఇక్కడ మీరు ఆలోచించే ఈవెన్ ఆలోచనలు కూడా మీరు ఎంపిక చేసుకున్నవే. ఈ పరిస్థితులు కూడా మీరు ఎంపిక చేసుకుని వచ్చినవే. మీ సమస్యలను కూడా మీరే ఎంపిక చేసుకుని వచ్చారు. భూలోకంలో మీకు దొరికే ఆశీస్సులు, వచ్చే సమస్యలు అన్ని ఆత్మలోకంలో మీరు ఎంపిక చేసుకున్నవి. గత జన్మలోనూ ఈ జన్మలోనూ మీరు చేసిన మంచి చెడులను బట్టి ఇలా జరుగుతుంది. మీరు విధిని నమ్మితే పరిణామాలన్నీ ముందే నిర్ణయించబడ్డాయని, మీరు చేసే పనులకు వీటికి సంబంధం లేదని చెప్పేసి మీరు నమ్ముతూ ఉంటారు. మనుషులు జీవితంలో అనుభవించే బాధను గురించి కర్మకు సంబంధించిన సమాచారం కొంతవరకు చెబుతుందని ఆశిస్తున్నాం. కర్మకు విచారంగానో, భయంతోనో, ఆందోళనతోనో చూడరాదు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇది అత్యవసరము. ఎవరినైనా మీరు మానసికంగా, శారీరకంగా, ఉద్వేగాత్మకంగా, ఆధ్యాత్మికంగా కానీ బాధ పెడితే అది తిరిగి మీకు వస్తుంది. ఈవెన్ స్పిరిచువల్ లో కూడా మీరు వ్యక్తులను ఎవరైనా కనుక బాధ పెడితే తిరిగి వెంటనే మీ దగ్గరికి అది వచ్చేస్తుంది. అలాగే దయాపూరితమైన చిన్న చిన్న పనులు పవిత్రమైన ఉద్దేశంతో చేసిన వాటి ఫలితంగా ఆశీస్సులు వస్తాయి. ఆధ్యాత్మికమైన ఆశీస్సులు, బహుమతులు భౌతిక స్వభావం కలవి కావు. ఈ ఆధ్యాత్మికమైన ఆశీస్సులే కావచ్చు, ఆధ్యాత్మికంగా మీకు వచ్చేటటువంటి బహుమతులే కావచ్చు, భౌతిక స్వభావం కలవి కావు. అవి సంతోషంగా ఉండే కుటుంబము, నిజాయితీ గల స్నేహితులు, నైపుణ్యాలు, సౌకర్యాలు, పెంపుడు జంతువులు, సద్గురువు లభించడము, మానసిక సామర్థ్యానికి అప్రయత్న లేఖనము, బాలమేధావి, మంచి సంభాషణ చాతుర్యము, స్వస్థత చేకూర్చే శక్తి ఉండడము, మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయడము, మంచి ఆరోగ్యము, మీకు మీ ప్రియతములకు చెడు నుంచి రక్షణ ఉండడము, మార్గదర్శకత్వము, ఆధ్యాత్మిక జ్ఞానము, సమస్యలు పరిష్కరించుకునే శక్తి దైవం ఇవ్వడము, కర్మను త్వరగా చెల్లించే అవకాశాలు రావడము, ఈ ధ్యేయాన్ని బాగా పూర్తి చేస్తూ ఇతరులకు సహాయపడము వంటి వాటి రూపంలోనే వస్తాయి. ఈ ఆధ్యాత్మిక ఆశీస్సులన్నీ ఈ విధంగా వస్తాయి అన్నమాట. రుణాలు తీర్చుకోవాల్సిందే. పరీక్షల నుంచి పారిపోయి బాధ్యతలను వదిలేసి చెడు మార్గం పట్టి రుణాలను మరో జన్మకు పొడిగించకండి. మీ అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి మందులు అవసరము. మందులు కొన్నిసార్లు చేదుగా ఉంటాయి. అయితే
మందు వేసుకున్నాక మీకు బాగుంటుంది. అదే విధంగా కర్మ సంబంధిత రుణాల వల్ల మీకు బాధ కలుగుతుంది. కానీ వాటిని సక్రమంగా నెరవేర్చిన తరువాత మీకు భారం తగ్గినట్లుగా బలంగా ఉన్నత స్థాయి అవగాహన మీరు కలిగి ఉంటారు. మీకు ఎదురైన ప్రతి దానితో వ్యవహరించగలిగే శక్తి మీకు ఉంటుందని మీరు గుర్తుంచుకోండి. ఆత్మలోకంలో మీ ఆవరణలోని ఉన్నత సదాత్మతో పాటు మరో 3 వివేకులైన ఆత్మలు మీ సామర్థ్యాన్ని బట్టి మార్గాన్ని ఎంపిక చేసుకోవడానికి సహాయం చేశారు. మీ పరీక్ష, శిక్షణ, కర్మ అన్ని మీ శక్తిని బట్టే మీకు ఇచ్చారు. మీ జీవితంలో మీ శక్తికి మించి అదేది కూడా మీ జీవితంలో రాదు. మీకు ఎంత చెట్టుకు అంత గాలంటారు కదా, అదే విధంగా మీ యొక్క శక్తిని బట్టి ఆ సమస్య కూడా అంతే ఉంటుంది, అంతకంటే మించి రాదు. దేనినైనా చేయలేను అని అనిపించినప్పుడు మళ్ళీ ఆలోచించండి. బహుశా మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో మీరే విశ్లేషించుకొని చూసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. సో ఇదండి కర్మ గురించి మనం ఎన్నో విషయాలని ఈ రోజు మనం తెలుసుకున్నాము. కాబట్టి ఇక్కడ సమస్య అన్న చోటల్లా మీరు ఏం చేయాలి అంటే, సమస్య ఉన్నది అన్న చోటల్లా మీరు నేర్చుకోవడం అని పెట్టుకోండి. నేర్చుకోవడము అంటే అప్పుడు ఆ సమస్య అనేది అంత పెద్దగా కనిపించదు. ఇక్కడ మనకు ఆధ్యాత్మికంగా జ్ఞానం ఉంది, బయట వాళ్ళకైతే ఆ జ్ఞానం ఉండదు. ఈ ఆధ్యాత్మికంగా మనకి జ్ఞానం పొందిన తర్వాత కూడా ఆ సమస్యల్ని మనము ఇంకా పెద్దవిగా చేసుకోకండి. వచ్చిన సమస్యని ఆనందంగా స్వీకరించి దానిలో ఒక పాఠాన్ని మీరు నేర్చుకొని అనుభవాన్ని తీసుకొని ఆ అనుభవం ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని ఇంకా 10 మందికి పంచేలాగా మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, భూలోకంలో మీ ధ్యేయము. భూలోకంలో మీ ధ్యేయం ఏంటి? చాలా మంది తమ జీవితానికి అర్థం లేదని, సమస్యలు తప్ప ఇంకొకటేమీ లేవని అనుకుంటూ ఉంటారు భూమి మీద. ఈ ఆత్మలు వారి జీవితాలకు అర్థాన్ని ఎలా కనుగొంటాయి? అన్నిటికన్నా ముందు చెప్పే విషయము, మీకు ఎదురయ్యే అడ్డంకులను చూసి మీరు బెదిరిపోవద్దు. అవి మిమ్మల్ని మరింత శక్తివంతులు చేయడానికే ఉన్నాయి. భూలోకంలో వేదన అనుభవించడానికి ఉన్నామని చెప్పేసి అనుకోవద్దు. కర్మ, పరీక్ష, శిక్షణ మీ ఆత్మను శుద్ధి చేయడానికి, మీరు మారేందుకు తోడ్పడడానికే ఉన్నాయి. అయినా దేవుడు మీకు భూలోకంలో ఆధ్యాత్మిక జయము అనే అద్భుతమైన పనిని ఇచ్చారు. ప్రతి మనిషి తన జీవితం అర్థవంతంగా ఉండాలనుకుంటారు. మీ ప్రయోజనం మీరు కనుగొన్నప్పుడు ఇలా ఉంటుంది. ఈ ప్రయోజనాన్ని ధ్యేయము అంటారు. మీ ఆత్మకు దైవానికి మధ్య జరిగిన వాగ్దానం ఇది. భూలోకానికి వచ్చే ముందుగా ఆత్మలోకంలో మీరు చేసిన ఒట్టు. ఆత్మలోకంలో మీరు ఆల్రెడీ ప్రమాణం చేశారంట. భూలోకాన్ని వచ్చే ముందరే మీరు ప్రమాణం చేశారు, ఆధ్యాత్మికంగా నేను ఉన్నత స్థితికి చేరుకుంటాను అని. ప్రతి ఆత్మకు ఆధ్యాత్మిక అన్వేషణ ఉంటుంది. పునర్జన్మించక ముందు ఈ మార్గాన్ని మీరు ఆత్మలోకంలోనే ఎంపిక చేసుకున్నారు. భూలోకానికి వచ్చిన తర్వాత ఎందుకు పుట్టాలనుకున్నారో ఆ కారణాన్ని మీరు మర్చిపోయారు. మీ ఆత్మ పురోగమనం కోసం పుట్టారు. ప్రతి మనిషికి 3 ధ్యేయాలు ఉన్నాయి భూమి మీద. ప్రతి వ్యక్తికి కూడా భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి వ్యక్తికి 3 ధ్యేయాలు ఉంటాయి. ఒకటేమో ఆధ్యాత్మికంగా మెరుగుపడటం, నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయటం. మూడోది వ్యక్తిగత ప్రతిభా నైపుణ్యాలను ఇతరుల ఎదుగుదల కోసము ఉపయోగించడం. మీరు లోపల నుంచి మారితే తప్ప భౌతిక శరీరంలో ఉన్న ఆత్మసత్తగా మీ పూర్తి సామర్థ్యాన్ని మీరు గుర్తించలేరు. జీవితంలో ఎటువంటి పరిస్థితులు అడ్డంకులు ఉన్నా సరే మారి దైవ నిర్దేశిత మంచి మార్గంలో నడవాలి. భూలోకంలో ఎప్పుడు ప్రతికూల శక్తులు అంటే చెడు శక్తులు ఉంటాయి. భూలోకంలో ఆధ్యాత్మిక యుద్ధరంగం మీ నైతిక శక్తిని నిరూపించుకునే ఒకే ఒక మార్గము. ఈ ఉపచేతనాత్మక మనస్సు మార్గదర్శకత్వాన్ని మీరు అనుసరించితే మార్పును ప్రతిఘటిస్తున్నట్లు భౌతిక మనసు చెప్పే తప్పుడు సమర్థనలు విని మీరు మార్పును ప్రతిఘటిస్తున్నారు. తప్పేమీ లేదని, మార్పు అవసరం లేదని అది మీకు చెబుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా భౌతిక మనస్సు నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు, మారాల్సిన అవసరం లేదని భౌతిక మనస్సు ఎప్పుడు కూడా మనకు చెప్తూ ఉంటుంది. కానీ తప్పనిసరిగా మార్పు అనేది అవసరం. ప్రతి మనిషి కూడా
మార్పు రావాలి. భౌతిక మనస్సుకు మార్పు ఇష్టం ఉండదు, అహానికి మార్పు అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అలా ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే రొటీన్ గా ఉన్నప్పుడు ఎందుకు ఈ జీవితం అని అనిపిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ అహానికి మార్పు ఇష్టం ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మారుతూ ఉండాలి. ఏ విధంగా మారుతుండాలి? మనం అద్దం ముందు నిల్చున్నప్పుడు మనమే రోజు కొత్తగా కనిపించాలి. అంటే ఒక క్రియేటివిటీగా ఉండాలి. ఒక క్రియేటివిటీ మన లోపల ఉన్నప్పుడు మాత్రమే మనం ఉపచేతనాత్మక మనస్సు పూర్తిగా మెచ్చుకుంటూ ఉంటుంది. లేదంటే రొటీన్ గా మనం చేసే పనులు ఏవైతే ఉంటున్నాయో ఆ పనుల్లో పడిపోయి మనం ఏం చేస్తున్నాము అంటే మార్పుకు సిద్ధంగా ఉండడం లేదు. కాబట్టి ఇక్కడ మార్పుకు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. అందువల్ల మీరు ఉపచేతనాత్మక మనస్సు పనిచేయకపోతే సహజంగానే మీలో మార్పు రాదు. మీరు హుందాగా మారలేరు. అయితే మీరు దుష్టాత్మ కాదు కనుక మీ ఉపచేతనాత్మక మనస్సు ఇంకా కొంచెం తెలుసుకునే ఉన్నది కనుక మీకు భౌతికమైన ఆపద కలుగుతుంది. మీకు జీవితంలో షాక్ కానీ దెబ్బ కానీ అంటే ఆర్థిక నష్టమో కానీ ఆరోగ్య హానో కానీ జరిగి మీ కళ్ళు తెరుచుకుంటారు. అప్పటి వరకు కూడా మీరు అంతే ఉంటారు. జరుగుతుందిగా జరగదు. కానీ ఎప్పుడు మార్పు వస్తుంది? ఒక షాక్ తగలాలి, మీకు ఒక యాక్సిడెంట్ అవ్వడం కావచ్చు, లేదంటే ఒక అనారోగ్యం కావచ్చు, ఏదైనా ఒకటి వచ్చినప్పుడు మీ లోపల భయం అనేది మొదలవుతుంది. అప్పుడు మాత్రమే అన్ని డోర్లు క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి మీ ప్రయాణం మొదలు పెడతారు. మనుషులకు సంబంధించిన విచారకరమైన అంశం ఏమిటంటే వాళ్ళు మార్గదర్శకత్వాన్ని, సంతోషాన్ని, ఆశస్సులను అంటే తమకు జరిగే మంచినన్నింటినీ సులభంగా మర్చిపోయి నొప్పిని మాత్రం మర్చిపోలేరు. మీ జీవితంలో జరిగిన మంచినంతా కూడా బాగా సంతోషంగా ఉంటే అన్ని మర్చిపోయి నొప్పిని మాత్రం మీరు మర్చిపోలేరు. బాధ వస్తుంది. ఒక్కసారి మేల్కొన్నాక తప్పుదారిలో నడుస్తున్నట్టు కనుక మీరు తెలుసుకుంటే మారవలసిన అవసరం ఉందని మీరు తప్పనిసరిగా గుర్తిస్తారు. కొన్నిసార్లు నేను మారాలి అనుకుంటున్నాను కానీ మారలేకపోతున్నాను అని వ్యక్తులు అంటుంటారు. వాళ్ళు నిజాయితీగానే ఇలా అంటున్నారా అనేది క్వశ్చన్ అన్నమాట. ఇలా అనేవారికి మంచి ఉద్దేశాలు ఉంటాయి కానీ వారికి అంతరంగంలో మార్పు రాక అయోమయంలో ఉంటారు. బయటికి మాత్రం చెప్తూ ఉంటారు మారాలి మారాలి, కానీ వాళ్ళ అంతరంగంలోనే ఆ మార్పు ఎలా వస్తుందో వాళ్ళంతా అయోమయంగా ఉంటారట. దీనికి ఒక చిన్న కారణం ఉంది. నిజమైన మార్పు ఉపచేతనాత్మక మనస్సు నుంచి వస్తుంది, కానీ దానికి భౌతిక మనస్సు సహకరించాలి. వ్యక్తులు మారలేకపోతున్నారు అంటే వాళ్ళు అంకిత భావంతో మారాలనుకోవడం లేదు, హృదయపూర్వకంగా కోరుకోవడం లేదు. వాళ్ళు మారాలనుకున్నారు కానీ ఇది హృదయపూర్వకంగా కాదు. మంచి కోసం హృదయపూర్వకంగా మారాలనే నిబద్ధత కలిగి ఉండాలి. ఇందుకోసం చేయవలసిన మొదటి పని ఏంటయ్యా అంటే దైవ నిర్దేశిత సన్మార్గంలో నడవడానికి, మారడానికి మీకేం కావాలండి? ఫస్ట్ మనకి జ్ఞానం కావాలి. తప్పు ఒప్పులను వేరు చేసి సహాయపడే జ్ఞానం కావాలి. అందుకని మొదట ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు సంపాదించాలి. ఆ జ్ఞానం లభించే మూలాన్ని మీరు తప్పనిసరిగా విశ్వసించాలి. ఈనాడు భూలోకంలో ఆధ్యాత్మిక రూపంలో తప్పుడు జ్ఞానం ప్రచారం అవుతుంది. దేవుడు నిజమైన జ్ఞానాన్ని తెలుసుకునేందుకు మీకు ఉపచేతనాత్మక మనస్సును ఇచ్చారు. సులభంగా పనైపోవాలని మార్పును తిరస్కరిస్తే మీరు నిజమైన సాధకులు కాదు. మార్పును కనుక తిరస్కరిస్తే మీరు నిజమైన సాధకులు కారు. మీ భౌతిక మనస్సు మిమ్మల్ని తప్పుడు జ్ఞానం వైపు నడిపిస్తూ ఉంటుంది. ప్రమాదకరము. మీ ఆహారానికి కాకుండా ఆత్మకు ఏది మంచిదో దానిని చేయండి. భక్తి అంటే ఏమిటి? భూలోకంలో దైవ భక్తి పూజలు, వ్రతాలకు సంబంధించి ఉంటుంది. పెద్ద మొత్తంలో ధనం ఖర్చు పెట్టడం, పెద్ద ఎత్తున పూజలు, వ్రతాలు, ఉత్సవాలు నిర్వహించడం సేవ కాదు. దాన ధర్మాలకు, ఉత్సవాలకు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టారనే దానిపై మీ దైవభక్తి ఆధారపడి ఉండదు. మౌనంగా, నిస్వార్థంగా మీరు చేసే సేవపై ఆధారపడి ఉంటుంది ఈ దైవభక్తి. ఇతరులకు సహాయం చేసేటప్పుడు ఏమీ ఆశించకండి. ఇతరులకు సహాయం చేస్తే నాకేం లాభం వస్తుందని అనుకున్న క్షణంలోనే మీ ఉద్దేశం అపవిత్రమైపోతుంది. ఇంకా ఆ పని గురించి మర్చిపోండి.
మంచి పని చేస్తే మీకు సంతోషంగా అనిపిస్తుంది. మరొకరి జీవితంలో మంచి మార్పు తీసుకొని వస్తే మీకు బాగా అనిపించడం సహజము. కానీ ఆ ఆలోచన మీకు గర్వాన్ని తెప్పించకూడదు. ఒక గర్వం కూడా మన లోపల స్పిరిచువాలిటీగా మనం పైకి వెళ్తున్నాము, అందరికీ సేవ చేస్తున్నాము, అలాగే వేరే అందరినీ కూడా మనం మారుస్తున్నాము అని అనిపించినప్పుడు ఈ లోపల నుంచి గర్వం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కాబట్టి ఆ గర్వాన్ని మనము తెప్పించుకోకూడదు. తన పనిలో దేవుడు మిమ్మల్ని ఉపకరణంగా చేసుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలుగా ఉండండి. ఈ అవకాశం నాకు వచ్చింది అంటే కనుక నేను ఆయనకు కృతజ్ఞతలుగా ఉండాలి. అక్కడ మనకి గర్వం అనేది ఇంచెత్తు వచ్చినా కానీ దానివల్ల ప్రయోజనం లేదు. దీనివల్లే మీకు ఆశీస్సులు లభిస్తాయి. ఆ ఆశీస్సులు బాగా అనిపించిన దాన్ని మరొకరికి సహాయం చేయడానికి ఉపయోగించండి. ఆ భావాన్ని మనసులో ఉంచుకొని ఇంకెవరికి సేవ చేయకుండా ఉంటే ఆ భావం త్వరగా పోతుంది. ఆధ్యాత్మిక ప్రగతి లాగానే సేవ కూడా అనంతమైన చక్రము. మీ పని పూర్తయింది, విశ్రాంతి కావాలంటే ఆగండి. మీ పని ఎన్నటికీ పూర్తి కాదు, చేయాల్సింది ఎంతో ఉంటుంది. ఎప్పుడు కూడా పునరుత్తేజం పొందండి, అలాగే విశ్రమించకండి. ఎప్పుడు కూడా అమ్మయ్య నేను ఒక పని చేసేసాను ఇక చాలు అని ఆధ్యాత్మిక ప్రయాణంలో అలా ఉండిపోకండి. జ్ఞాన ప్రచారం చేయండి, లేదంటే మీకు సేవ చేయాలనిపిస్తే సేవ చేయండి, సజ్జన సాంగత్యం చేయండి, అందరికీ కూడా కొత్త వాళ్ళకి ధ్యానం చెప్తూ ఉండండి. రోజు ఏదో ఒక 2 పనులు తప్పనిసరిగా మీరు చేస్తూ వెళ్తూ ఉండాలి. అలా చెప్పేసి విశ్రమించకండి. వ్యక్తిగతమైన బాధ ఉంటే ఆ బాధను సేవగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు మీకు ఇచ్చిన ప్రతిభలను నైపుణ్యాలను ఉపయోగించి మీ బాధను సేవగా మార్చుకోండి. మీకు అందరికీ దేవుడు ఒక్కొక్క ప్రతిభ ఇచ్చుంటారు, ఒక్కొక్క పనిలో ఒక నైపుణ్యం ఉంటుంది. మీ యొక్క బాధను ఆ సేవగా మార్చుకోండి. మీకు సమస్య వచ్చింది, బాధలు ఉన్నాయి, కానీ అక్కడ బాధతో కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోకుండా మీ యొక్క ప్రతిభ, మీ యొక్క నైపుణ్యాన్ని సేవగా మార్చుకోవచ్చు. మీ ప్రతిభ మీకున్న నైపుణ్యం కావచ్చు. ఉదాహరణకి పాడడం కానివ్వండి, నృత్యం చేయడం కానివ్వండి, రాయడం కానివ్వండి, నటించడము, ఆటలాడడం మొదలగునవి. మీ ప్రతిభ వృద్ధులతో ప్రత్యేక సంబంధం కలిగినది కావచ్చు. కొంతమంది చిన్న ముసలి వాళ్ళతోటి అందరితోటి వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళతోటి ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలతో అనుబంధం పెట్టుకుంటారు, కొంతమంది జంతువులతో కావచ్చు. బాగా వంట చేయడం కానీ, కొంతమందికి బాగా వంట చేయాలి అని దాంట్లో నైపుణ్యాన్ని, ఆ ప్రతిభ వాళ్ళకి వంట చేయడంలో ఉంది. అలాగే తోట పని చేయడం కానీ, వడ్రంగి పని చేయడం కానీ కావచ్చు. ఇది మీకు బాగా ఉన్నటువంటి ప్రతిభ. అంతేకాకుండా ఎన్నో జన్మల ద్వారా సాధించినటువంటి ప్రతిభ ఇది. మీకు ఈ జన్మలో వచ్చింది కాదండి. మీ లోపల ఉన్నటువంటి ప్రతిభ ఎన్నో జన్మల నుంచి మీరు చేస్తూ 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 ఆ నైపుణ్యాన్ని మీరు ఈ జన్మలో పొంది ఉన్నారు. కాబట్టి ఆ ప్రతిభని ఇంకా డెవలప్ చేసుకోండి. భూలోకంలోని ప్రతి మనిషికి ప్రతిభ ఉందని గుర్తుంచుకోండి. దేవుడు తన బిడ్డను ఆశీర్వదించకుండా భూలోకానికి పంపించడు. మీకు ఏదైనా పని బాగా వచ్చి ఉంటే దాన్ని మీ ఆత్మ ఎన్నో జన్మల ఫలితంగా అది పొంది ఉంటుంది. ఈ జన్మలో మాత్రం ఈ విషయం మీ భౌతిక మనస్సుకి మొదటిసారి తెలుస్తుంది. మనకి ఈ జన్మ తీసుకున్న తర్వాత ఈ నైపుణ్యము, ఈ ప్రతిభ నాకు ఈ జన్మలోనే వచ్చాయని మనం అనుకుంటాము. కానీ ఎన్నో జన్మల నుంచి మనకు ఆ ప్రతిభ ఉన్నది. మీ ప్రతిభను మొదటిసారి కనుక్కోవడం లేదు, మళ్ళీ కనుక్కుంటున్నారు. మీ ప్రతిభ ఏదైనా సరే దాన్ని ఎక్కువ మందికి మంచి చేయడానికి ఉపయోగించాలి. నైపుణ్యం ఉన్న చాలా మంది డబ్బు సంపాదనకు, పేరు గడించడానికి దాన్ని ఉపయోగిస్తారు. కానీ అది మీ అంతిమ ప్రయోజనం అయితే కాదు. మానవాళికి ఉపయోగపడేలా దాన్ని తయారు చేయండి. పేరు గడించే అదృష్టం ఉంటే దానిని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేసే వేదికగా మీరు ఉపయోగించండి. భూలోకంలో కొందరికి తమ ధ్యేయం తెలుసు, కొందరికి తెలియదు. కొంతమందికి తెలుస్తుందండి, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మా ధ్యేయం ఏంటి. కానీ కొంతమందికి అసలు నా ధ్యేయం ఏంటో నాకు తెలియడం లేదు. ఇంతకాలం నేను ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నా కానీ అసలు నేను ఏ పని కోసం వచ్చానో నాకు తెలియదు అని అంటుంటారు. ఇందులో ఏం చెప్తున్నారంటే, మీ ధ్యేయం తెలియడానికి మీరు మంచి ఆధ్యాత్మిక స్థాయిలో ఉండాలి. మీరు తప్పుదారిలో కనుక ఉంటే ఆత్మోన్నతి అనే మొదటి ధ్యేయానికి చాలా దూరంగా ఉంటారు. కనుక సేవ ప్రశ్న అనేది ఉదయించదు. మీరు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిలో ఉండాలి. మీరు కనుక తప్పుదారిలో ఉంటూ తప్పు పనులు చేస్తూ ఒకరిని హింసిస్తూ బాధ పెడుతూ ఉంటే కనుక
ఆ మొదటి ధ్యేయానికి చాలా దూరంగా ఉంటారు. ఉపచేతనాత్మక మనస్సు కనుక తెరుచుకొని ఉంటే మీ ధ్యేయాన్ని మీరు గుర్తించగలరు. మీరు బాగా తార్కికులై మీ అంతఃప్రేరణను పట్టించుకోకపోతే కనుక మీ అసలైన ఉద్దేశం నుంచి మీరు పారిపోతున్నారు. మనము జీవితంలో కానీ కుటుంబంలో కానీ మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహారాల మధ్యలో ఉండి వాటితోటే కొట్టుమిట్టాడుతూ కనుక ఉంటే కనుక మీ యొక్క ధ్యేయం అనేది మీకు ఎప్పటికీ కూడా మీ లోపల ఉన్నటువంటి అంతరాత్మ మీకు గుర్తించేలాగా చేయదు. ఎప్పుడు కూడా మన భౌతిక మనస్సు బయటే కొట్టుకుంటూ ఉంటుంది. ఆ పని ఈ పని ఏదో ఒకటి మనం ధ్యానం అయితే చేస్తాము 4 గంటలు, కానీ మన లోపల ఉన్నటువంటి అంతరాత్మతో మనం ఎప్పుడు కూడా కనెక్టివిటీలో ఉండాలి. అట్లాగే మనం మాట్లాడే మాటలని, చేతులను, అలాగే మన మనస్సులో ఆలోచనలను మనం ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మన యొక్క ధ్యేయం అనేది మనకు తెలుస్తుంది. మీరు సంసిద్ధంగా ఉన్నప్పుడే మీకు ఈ ధ్యేయం తెలుస్తుంది. త్వరగా తెలిస్తే మీరు అబ్బురపడవచ్చు లేదా గర్వితులు కావచ్చు. ఆ ధ్యేయం ఇచ్చే బాధ్యతను మీరు అంగీకరించాలి. దాన్ని నిర్వర్తించే సామర్థ్యాన్ని మీరు కలిగి ఉండాలి. భూలోకంలో దైవ కార్యం నెరవేరడానికి మీరొక మార్గం. ఒకవేళ మీరు చెడు మార్గంలో పడి మిమ్మల్ని మీరు కలుషితం చేసుకుంటే కనుక మీ ధ్యేయాన్ని పూర్తి చేసే అవకాశాన్ని మీరు తిరస్కరిస్తున్నారు. మీ ప్రతిభను కోల్పోతారు. మీరు కనుక అపవిత్ర మార్గం అయితే మీ ధ్యేయం వైపు మిమ్మల్ని నడిపించి దానిని సాధించేలా చేయగలదైన ఆత్మలోకం నుంచి వచ్చే మార్గదర్శకత్వం మీకు అందదు. ప్రతి ఆత్మకు ఒక ఉద్దేశం ఉంటుందంట. ఆ ఉద్దేశం మీరు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. ఒకసారి మీరు ఆ ఉద్దేశాన్ని కనుగొంటే ఇంకా ధ్యేయం పూర్తి చేసుకుంటూ పోతారు. మీరు నిజంగా సంతోషంగా శాంతితో ఉంటారు. బాధ్యత, సేవ రెండు ఒకటేనా అని అడుగుతున్నారండి ప్రొఫెసర్. రెండు ఒకటి కాదు, రెండిటికి తేడా ఉంది. బాధ్యతకి, సేవకి రెండిటికి కూడా తేడా ఉంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ మొదటి బాధ్యత. మీ ఆత్మ ధరించే వస్త్రం శరీరము. దీనిని దేవుడు మీకు ఇచ్చాడు. దీనిని సంరక్షించుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ధ్యేయాన్ని పూర్తి చేసేందుకు ఆత్మకు సహాయపడే సాటిలేని ఉపకరణం ఇది మీ యొక్క శరీరం. అనారోగ్యంగా ఉన్న శరీరం మనసుని పాడు చేస్తుంది. ఇది ఆత్మ మళ్ళీ ఎందుకు జన్మించిందో తెలుసుకోలేని పరిస్థితికి చేర్చి అసంతృప్తికి, అజ్ఞానానికి లోను చేస్తుంది. మీ శరీరం అనేది దేవాలయము. దాన్ని మీరు ఎప్పుడూ కూడా మీ శరీరాన్ని ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉండాలి. ఎవరినైనా సంరక్షించడము అంటే తల్లిదండ్రులను, తాతను, బిడ్డలను సంరక్షించడము మీ బాధ్యత. ఏదో త్యాగం చేస్తున్నామనే భావన లేకుండా ఈ బాధ్యతను మీరు నిర్వర్తించాలి. మనుషులు ఎంత స్వార్థపరులయ్యారంటే ఇప్పుడు ఎవరికైనా కొంచెం దయ చూపిస్తే ఆశ్చర్యపడే పరిస్థితిలో ఉన్నాం. స్వభావ సిద్ధంగా మీరు దయా సానుభూతి లేని వారైతే ఎక్కడ తప్పు చేశారో మీరు ప్రశ్నించుకోండి. మీ కుటుంబానికి, స్నేహితులకు సహాయం చేసే అవకాశాన్ని కోల్పోతే ఒక వాగ్దానం భంగం చేసినట్లే అవుతుంది. ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క బాధ్యతలు ఉంటాయంట. ఏంటయ్యా బాధ్యతలు అంటే మొట్టమొదటిగా పిల్లల యొక్క బాధ్యత, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత దాంపత్య భాగస్వామి బాధ్యత, ఇతర కుటుంబ సభ్యుల బాధ్యత, చివరికి స్నేహితుల యొక్క బాధ్యత. సన్మార్గంలో ఉన్న వారి పట్లే మీకు బాధ్యత ఉందని మీరు గుర్తుంచుకోండి. వాళ్ళు కూడా మంచి మార్గంలో ఉంటేనే వాళ్ళకి మీరు బాధ్యతగా ఉండాలి. వాళ్ళు కనుక దారి తప్పితే దారి చూపించండి. అయితే తెలిసి కూడా వారు చెడుదారి పడితే విచక్షణను ఉపయోగించండి. వ్యక్తులు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాన్ని ఇవ్వద్దు. ఇతరులకు సహాయం చేయడం మీ బాధ్యత అని గుర్తుంచుకోండి. నిజానికి సాయం అనేది ఏది లేదు. ఈనాడది అరుదైంది కనుక సహాయం అనే భావనను మీరు రూపొందించుకున్నారు. తొలినాడలో సాయం బాధ్యతే, సాయం అని విడిగా ఏమీ లేదంట. తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులుగా అవసరమైంది చేయడం మీ బాధ్యత. ఇది సహజంగా చేయాల్సిందే. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆలోచించి జాగ్రత్తగా చేసేది కాదు. దురదృష్టవశాత్తు ఈనాడు జనం తీసుకోవడం, ఇవ్వడం వంటి వాటిలో అనూహ్యంగా ప్రవర్తిస్తున్నారు కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఏర్పడుతుంది. అయినా కానీ ఇది మానవులందరికీ స్వభావ సిద్ధంగా రావాల్సినటువంటి ఆ యొక్క గుణం లోపల సహజంగా ఉండాలి. వాళ్ళకి బాధ్యతగా మనం చెయ్యాలి అని. కాకపోతే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, నాకెంత,
వస్తుంది, ఇలా చేయడం వల్ల నాకేమి లభిస్తుంది, నాకేం లాభం ఉంది, వాళ్ళ ద్వారా ఏదైనా లాభం ఉందా, ఈ లాభం చూసుకొని చేసేది ఏదైతే ఉంటుందో అది బాధ్యత అలా అవుతుంది, అవ్వదు అని చెప్తున్నారు. సేవ సాయం వ్యక్తి బాధ్యతే, కానీ జనానికి సంగతి తెలియదు కనుక తేడా చేస్తున్నారు. మనుషులు స్వార్థపరులయ్యారు. ఆత్మసత్తలు ఇతరులకు సేవ చేసి స్ఫూర్తిని పొందుతాయి. భూలోకంలోని ఆత్మలకు దైవ నియమాల పట్ల జాగృతిని పెంచడం ఆత్మసత్తల ధ్యేయము. తిరిగి ఆ ఆత్మలు ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచి తాము కూడా మారతాయనే ఆశ వాళ్ళది. సో ఇదండి, మనం ఈ రోజు భూమి మీద ఉన్నాము అంటే మీ ధ్యేయం గురించి వాళ్ళు ఈ రోజు చెప్పారు. మన ధ్యేయం ఏంటి అనేది మనము గుర్తు చేసుకోవాలి అంటే మన నిరంతరం అదే ధ్యాసలో ఉండాలి. ఎప్పుడు కూడా మన ఆలోచనలని, చేతలను, మాటలను ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. మన ధ్యేయం ఏంటి అనేది కొంతమందికి తెలుసు, ఇంకా కొంతమందికి తెలియలేదు. నాకు ఎలా తెలుస్తుంది అంటే మీ అంతరాత్మతోటి మీకు కనెక్టివిటీ ఉండాలి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఫోకస్ లైట్ ఎప్పుడు కూడా పక్క వాళ్ళ మీద వేస్తూ ఉంటాం. మన లైట్ ఎప్పుడు కూడా మన మీద ఫోకస్ ఉండాలి. ఆ ఫోకస్ లైట్ మీ మీద మీతో ఉన్నదనుకోండి, అప్పుడు మీకు ఆ యొక్క బాధ్యత, ఆ యొక్క భూమి మీదకి వచ్చినటువంటి ధ్యేయము మీకు తప్పనిసరిగా అర్థమవుతుంది. మన ఫోకస్ లైట్ ఎప్పుడు కూడా పక్క వాళ్ళ మీద ఉంటుంది. ఆ ఫోకస్ లైట్ కనుక వాళ్ళ మీద తీసేసి మన మీద మనం వేసుకుంటే తప్పనిసరిగా మనం భూమి మీదకి వచ్చిన ధ్యేయాన్ని మనకి తప్పనిసరిగా అంతరాత్మ అందిస్తుంది అని చెప్తుంది. నెక్స్ట్ ఈ రోజు మనం ముఖ్యంగా తెలుసుకుపోయేది ఆత్మహత్య. ఈ రోజుల్లో అందరూ కూడా ప్రతి చిన్న విషయానికి ఆ యొక్క డిప్రెషన్ లోకి కంప్లీట్ గా వెళ్ళిపోయి అన్ని దారులు మూసుకుపోయి వెంటనే ఈ సమస్య నుంచి నేను బయటపడాలంటే నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే అని చెప్పి ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి ఆ ఆత్మహత్య గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. భూలోకంలో ఎంతో మంది, ప్రత్యేకించి చిన్న పిల్లలు ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారు. వీరి ఆత్మలు ఏమవుతాయి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆత్మలోకానికి రాగానే ఈ ఆత్మలకు తాము పూర్తిగా ఒంటరి వాళ్ళైపోయామని అనిపిస్తుంది. ఎవరైతే చిన్న పిల్లలు అంటే చదువుకునే 10th క్లాస్ చదువుకునే వాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా సడన్ గా చనిపోతే వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయామనిపిస్తుందంట. తాము పొరపాటు నిర్ణయం తీసుకున్నామని వీరు అప్పుడు గుర్తించడమే దీనికి కారణము. భూలోకంలో ఉండి తన ప్రయాణం పూర్తి చేయకుండా ప్రాణం తీసుకొని వాళ్ళు దాన్ని ఆపేశారు. భూలోకంలో వీరు తీసుకునే అత్యంత తప్పు నిర్ణయాల్లో ఇది ఒకటి. మీ ఆత్మకు మీరే స్వయంగా చేసుకునే హాని ఆత్మహత్య చేసుకోవడము. మానవులకు సంకల్ప స్వేచ్ఛ ఉందని జనం వాదిస్తారు. మనం ప్రాణం తీసుకునే స్వేచ్ఛ మనకు ఉండదా అని అడుగుతున్నారు ప్రశ్న. జీవితాన్ని అంతం చేసుకోవాలనుకోవడం అనేది మీ ఇష్టం, కానీ మీరు దైవ నియమాలను అనుసరించి పనిచేస్తారు. ఆ నియమాలను ఉల్లంఘించినప్పుడు కొన్ని పరిణామాలు ఉంటాయి. మీ దేహమే మీ దేవాలయము. మీ ఆత్మకు ఇది ఆరోగ్యకరమైన వాహనంలా ఉండాలని దేవుడు దీన్ని మీకు ఇచ్చాడు. ఆ దేవాలయాన్ని నాశనం చేసినప్పుడు సృష్టి పరమ ప్రయోజనమైన ప్రాణాన్ని మీరు తిరస్కరిస్తున్నారు. ఆత్మహత్య చేసే అసలైన హాని మీ ఆత్మకే. ఆధ్యాత్మికంగా ఒక ఆవరణ మొత్తం నుంచి మీరు పూర్తిగా కింద పడిపోతారు. అంతేకాకుండా ఎంతో చెడు కర్మను కూడా మీ ఆత్మకు కలుగు చేస్తారు. మళ్ళీ మీరు భూలోకానికి వచ్చి మళ్ళా రెట్టింపు తీవ్రతతో అదే పరిస్థితులను ఎదుర్కోవాలి. ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటున్నారో, ఏ పరిస్థితుల్లో అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారో, ఈ సమస్యను ఇక్కడతో నేను చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడతో అయిపోతుంది అని ఎప్పుడైతే అనుకుంటున్నారో, మరలా మీరు పైకి వెళ్ళి మళ్ళా భూమి మీదకి వచ్చేటప్పుడు అంతకంటే రెట్టింపు సమస్యని మళ్ళా అదే సమస్యని మళ్ళా మీరు నేర్చుకోవడం కోసం మళ్ళీ అంతకంటే ఇంకా కఠినంగా జన్మ ఉంటుందంట. మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మీ పరీక్ష శిక్షణ కూడా రెట్టింపు కఠినంగా ఉంటాయి. ఆత్మహత్య చేసుకునేవారు దేవుడికి ఇచ్చిన మాటను తప్పుతున్నారు. కొన్నిసార్లు మానవులు పడే వేదన భరించలేనిదే ఉంటుంది. చెల్లించుకోవడానికి మనమందరం భూలోకానికి వస్తాము. ఆత్మ ఎదుగుదల కోసం పరీక్షించబడతాము, శిక్షణను పొందుతాము. కొన్నిసార్లు మనం అనుభవించాల్సిన కర్మ ఎంతో ఉంటుంది, లేదా మనం కఠినమైన పరీక్షలను ఎంచుకుంటాం. మనం భూలోకానికి రాకముందే పైన ఉన్నప్పుడే నాకు ఇంత కఠినమైన పరిస్థితి నాకు ఉంటేనే నా కర్మని మొత్తం క్లియర్ చేసుకుంటాను అని చెప్పేసి పైలోకంలో మనమే ఎన్నుకొని వస్తామంట. మనం అనుభవించే బాధ పరిస్థితులు చాలా తీవ్రంగాను
పరీక్షించే విధంగాను ఉన్నా కానీ ఎలాగైనా సరే మనం మాత్రం ప్రయాణాన్ని పూర్తి చేయాలి. మనుషులకు అర్థం కానిది ఏమిటంటే తాము ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇతరులు పడే బాధ కన్నా తమ బాధ అంత భరించలేనిది కాదని చెప్పేసి అనుకుంటారు. ఆత్మహత్య స్వార్థపూరితమైనటువంటి చర్య. మనిషి తనకు బాధగా ఉంటే ఇతరుల గురించి అస్సలు ఆలోచించాడు. మీరు పడే బాధ మీ గురించి మాత్రమే ఆలోచించేలా చేస్తుంది. మరి మీ ప్రీతముల సంగతి ఏంటి? మీరు వదిలి వెళ్ళిపోయే మిగిలిన వారి సంగతి ఏంటి? మరి ఇంట్లో ఇంతమంది ఉంటారు, పిల్లలు ఆత్మహత్య చేసుకోవచ్చు, పెద్దలు ఆత్మహత్య చేసుకోవచ్చు. మీరు కనుక ఆత్మహత్య చేసుకుంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఇలా చేస్తూ మీరు ఆత్మకు హాని చేసుకోవడమే కాకుండా ఇతరుల ఆత్మకు కూడా హాని చేస్తూ మరింతగా కర్మని మీరు పోగు చేసుకుంటున్నారు మాస్టర్స్. కొంతమంది తనకెవరూ లేరని కేవలం ఆ ఒక్క కారణంతోనే ప్రాణం తీసుకోవాలనుకుంటున్నారు. కానీ బహుశా అదే వారి కర్మ ఏమో. లేకపోతే ఒంటరిగా ఉన్న వారంతా ధైర్యంగా ఉండగలరు పరీక్షింపబడుతున్నారేమో. మనం ఇంకా ఆల్రెడీ చెప్పాం కదా, ఆధ్యాత్మిక జయంలో కొన్ని పరీక్షలు. భయం అనే పరీక్ష. నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవ్వరూ లేరు అనే ఆ యొక్క పరీక్ష ధైర్యం తెచ్చుకోవడం కోసమేనో మీకు అవన్నీ పరీక్ష ఎదురవుతున్నాయి. స్వార్థం ఉంటే మీ సమస్యలు ఉన్నదానికన్నా చాలా పెద్దగా అనిపిస్తాయి. ఈ రోజుల్లో ఒంటరితనం పెద్ద సమస్య. వ్యక్తులకు కుటుంబాలున్నా కానీ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఇంట్లో 10 మంది ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. నలుగురిలోనూ వీళ్ళెప్పుడు కూడా ఆ ఒంటరితనాన్ని భావిస్తూ ఉంటారు. భూలోకంలో ఇంత ఒంటరితనం ఎందుకు ఉంది అని అడుగుతున్నారు. ఇలా అనిపించడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, భూలోకంలో మీరు పూర్ణమైన ఆత్మ కాదు, కమల ఆత్మ భావన మీకు తెలుసు కనుక. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ట్విన్ ఫ్లేమ్స్ గురించి. ఒక ఆత్మ పైన ఉంటుంది, ఇంకొక ఆత్మ భూమి మీద నేర్చుకోవడం కోసం వస్తుంది. మొదటిది, భూలోకంలో మీరు పూర్ణమైన ఆత్మ కాదు, కంప్లీట్ ఆత్మ కాదు, మీ ఇంకొక సగభాగము పైన ఉన్నదన్న సంగతి మీకు తెలుసు కదా. మీరు ఒక ఆత్మలో సగమేమని అర్థం చేసుకుంటారు. ఆ రెండో సగం కోసమే మీరు ఒంటరితనంతో తప్పిస్తూ ఉంటారు. ఏది ఏమైనా కానీ ఒకసారి ఈ విషయం మీకు కనుక అర్థమైతే భూలోకంలో పరిపూర్ణంగా ఉన్నామనే భావన సాధించడానికి మీరు కృషి చేయండి. ఇది మీ పరీక్ష. మీ ఆధ్యాత్మిక జయాన్ని పూర్తి చేస్తే భూలోకంలో పరిపూర్ణత భావము మీకు కలుగుతుంది. ఒకసారి మీ జీవిత పరమార్థాన్ని కనుక గుర్తిస్తే మీకు ప్రశాంతంగా ఉంటుంది. భూలోకంలో మీ ధ్యేయాన్ని పూర్తి చేయలేకపోతున్నారని ఉపచేతనాత్మక మనస్సు చెప్పగానే మీకు ఒంటరిగా ఉన్నామనే భావం కలుగుతుంది. మరో విషయం, భూలోకం మీ అసలు నివాసం కాదని ఉపచేతనాత్మక మనస్సుకి తెలుసు. మనం ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం. భూలోకం అనేది ఒక పాఠశాల మాత్రమే. ఇక్కడ మనం ఉండేది కొంతకాలం మాత్రమే. మన నిజ నివాసం ఆల్రెడీ పైన ఆత్మలోకంలో ఉంది. అక్కడ ఎక్కువ కాలం మనము స్పెండ్ చేస్తామన్న సంగతి ఎవరికి తెలుసు అంటే మీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క అంతరాత్మకి తెలుసు. ఉన్నత ఆవరణలలో లభించే శాంతి కోసం, సమూహాత్మల సాన్నిహిత్యం కోసం, ప్రియతముల సమక్షం కోసం ఇది ఆత్మలోకానికి వెళ్ళాలని తప్పిస్తూ ఉంటుంది. అయితే మీరు అసంతృప్తితో ఉండడానికి ఇది సాకుగా చెప్పకూడదు. భూలోకంలో ఉండే అతిపెద్ద పరీక్ష తృప్తిగా ఉన్నామా లేమా అని. దాన్ని మనం తప్పకూడదు. మీరు శాంతి కోసం చావుకి ఎదురు చూడకూడదు. ఆత్మలోకంలో ప్రశాంతంగా ఉండాలంటే మొదట భూలోకంలో ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. ఒంటరితనం కూడా ఆ యుద్ధంలో భాగమే. దాన్ని సక్రమంగా నిభాయించుకోవాలి. ఆ ఒంటరితనాన్ని సక్రమంగా మనం నిభాయించుకోవాలి. భూమి మీదే మనం ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆత్మలోకంలో చాలా ప్రశాంతంగా ఉండాలి. ప్రాణం తీసుకోవడానికి మనిషికి చాలా శక్తి, ధైర్యము కావాలి అనేది నిజమేనా అని క్వశ్చన్ అడుగుతున్నాను. ఇది నిజం కాదు. ప్రాణం తీసుకోవాలని అనిపించింది అంటే ఆత్మను శక్తివంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అర్థము. ఈ శక్తి మీలోనే ఉంటుందని నమ్మండి. మీరు ఎదుర్కోలేని పరిస్థితిని దేవుడు ఎన్నడూ కల్పించదని మీరు తెలుసుకోండి. మీకు శక్తి ఉంది, దాన్ని ఉపయోగించండి. డిప్రెషన్ లోకి వెళ్ళిపోకండి. మీ లోపల ఆ శక్తి దాగి ఉంది కాబట్టి ఆ శక్తిని బయటకు తీయడం కోసమే ఇలా అనిపిస్తున్నట్టు. కొన్నిసార్లు ఆత్మహత్య గౌరవప్రదమని చెప్పే అపోహ కూడా ఉంది. ప్రాణం తీసుకోవడంలో గౌరవం ఏమీ లేదు. భూలోకంలో తమ బాధ్యతలను, ధ్యేయాన్ని పూర్తి చేయడానికి పనికి వచ్చే వాహనాన్ని ధ్వంసం చేసి మీ ఆత్మకు అపకారం చేసుకోవద్దు. ఈ యొక్క వాహనం, మన శరీరమే మనకి వాహనం, మనకు దేవుడిచ్చాడు. కానీ దాన్ని మనం ధ్వంసం చేసుకోవద్దు. గౌరవనీయమైన వ్యక్తిగా ఉండాలంటే మీరు బాధ్యతగా ఉండాలి.
ఆధ్యాత్మికంగా ఏది సరైనదో దాన్ని మీరు చేయాలి. చేతులారా తమ ప్రాణాలను తీసుకున్న చాలా మంది ఒత్తిడికి తట్టుకొనలేక ఇతరులు సమాజము నమ్మే అపనమ్మకాలకు తల ఒగ్గి మాత్రమే ఇలా చేస్తున్నారు. దానిలో గౌరవించదగింది ఏముంది? దీనికి బదులుగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపండి, దేవుణ్ణి మీరు గౌరవించండి. ఆయన అభిప్రాయమే లెక్కలోనికి వస్తుంది. భూలోకంలో ఆత్మ ఒక్కోసారి శరీరంలో ఉండలేనంతగా బాధపడుతుందట. భూలోకంలో ఆ ఆత్మ అంత బాధ లోపల ఉంటుంది. ఎవరి బాధ వాళ్ళదే. కాబట్టి పక్క వాళ్ళ బాధ మనకి ఏమీ తెలియదు. మన అనుభవపూర్వకంగా మనకు తెలుస్తుంది మనం ఎంత బాధపడుతున్నాము. దీనిలో సందేహం లేదు. కానీ ఇది మార్పు కావాలని గట్టిగా చెప్పే సూచన. ఆత్మహత్య చేసుకోవడం దీనికి సమాధానం కాదు. ధైర్యంతో అన్ని దారులు మూస్తే ఎంతో కఠినమైన పరీక్షలు నీకు పెడుతున్నా కానీ ఎట్లయినా సరే నేను ఈ భూమి మీద బతికే తీరాలి, నా ఆత్మ ప్రయాణములో నేను ఈ భూమి మీద బతికే తీరాలి, ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి అని ధైర్యంగా ఉండండి. దానికి మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు అని చెప్తున్నారు. జీవితంలో అతి కింద స్థితికి చేరినప్పుడు ఏం చేయాలి అంటే, బాగా లోయెస్ట్ పాయింట్కి వెళ్ళిపోయినప్పుడు మీరు ఏం చేయాలి? జీవితంలో అతి కింద పరిస్థితికి ఆ స్థితికి చేరాలండి. దేవుడు మీ శక్తిని పరీక్షిస్తున్నాడని అర్థం. మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక సానుకూలమైన అడుగు వేయడం, అంటే ధైర్యం ఉందని గెలుస్తానని భావించడం. ఒక్కసారి మీ కర్మను చెల్లించి వేస్తే, పరీక్ష పాస్ అయితే మీ పరిస్థితులు మారిపోతాయి. ఈ భూమి మీద భూలోకంలోని ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే పొరపాటు చేయడం దేవుడికి ఇష్టం ఉండదు. కనుక ఈ విశిష్ట ఆత్మలు, ఎందుకంటే ఈ చర్యకు తీవ్ర పరిణామాలు ఉంటాయి. కళ్ళు తెరవండి, జీవించి ఉండాల్సిన కారణాలను మీరు తెలుసుకోండి. మీ ఆధ్యాత్మిక జయము, సేవ, ఎదుగుదల ఇవి కారణాలు. ఇంకా కొన్నిసార్లు మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకునే కారణాలు అర్ధరహితమైనవే ఉంటాయి. అది కూడా మీరు గుర్తించండి. ఉదాహరణకి పరీక్షల్లో తప్పారనుకోండి. సపోజ్ చిన్న పిల్లలు చనిపోతూ ఉంటారు, పరీక్షలో ఎక్కువ మార్కులు రాలేదను, లేకపోతే ఎక్కువ మార్కులు వచ్చినా కూడా తను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ రాలేదను, లేదంటే పేరెంట్స్ ఏమైనా అంటారని భయపడి ఆత్మహత్య చేసుకుంటారు. ఈనాడు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తూ వారిని భయపెట్టి పిల్లల్ని తప్పు పనులు చేయడానికి కారణమవుతున్నారు. వాళ్ళ భయంతోనే పిల్లలు చాలా మంది ఆత్మహత్య చేస్తున్నారు. నీకు ఇన్ని మార్కులు రావాలి, ఇంత పర్సెంటేజ్ నీకు రావాలని వీళ్ళ ముందు ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. 80 రావాలి, 90% రావాలి. కానీ ఆ పిల్లవాడు చదివే ఆ యొక్క సామర్థ్యం పిల్లవాడికే తెలుస్తుంది. పక్కవాడిని చూసి మనం పోల్చుకొని నా పిల్లవాడికి కూడా 90 రావాలి, 100% రావాలి అనే ఎక్స్పెక్టేషన్ వల్ల ఆ పిల్లవాడి యొక్క సామర్థ్యం ఆ పిల్లవాడికి తెలుస్తుంది. కాబట్టి భయపడి వెంటనే ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులు భయపడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొందరు పిల్లలైతే లైంగిక హింసకు, మానభంగాలకు, బ్లాక్ మెయిల్ కు గురవుతున్నారు, హాని పాలవుతున్నారు. అటువంటి సమయాల్లో చెప్పుకోవడానికి ఎవరూ లేక ఆవేశంతో ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల మార్గదర్శకత్వం ఉంటే కఠినంగా ఉండమని కాదు. తల్లిదండ్రుల గైడెన్స్ ఎలా ఉండాలి అంటే, ఒక ఫ్రెండ్లీ మూమెంట్ ఉండాలి. ఇలాంటివి ఏమైనా లైంగిక వేదనలే కావచ్చు, పిల్లల్ని మానభంగాలకు చేయడం, ఇవన్నీ వాళ్ళు బయట వాళ్ళ అనుభవాన్ని పేరెంట్స్ కి చెప్పాలంటే వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క గైడెన్స్ ఏ విధంగా ఉండాలి వాళ్ళతో అంటే, కఠినంగా ఉండాలని కాదు, మీ బిడ్డను అర్థం చేసుకోవడం, ఆ బిడ్డ ఆత్మకు ఏది శ్రేష్టమో దాన్ని చేయడం. కొన్నిసార్లు తల్లిదండ్రుల అజ్ఞానము, క్రూరత్వము, అవగాహన లోపం బిడ్డను ఆత్మహత్యకు పాల్పడేలాగా దోహదం అవుతున్నాయి. తల్లిదండ్రుల నస భరించలేని క్రూరత్వం వలన కొందరు పిల్లలు కిటికీలోంచి దూకి చనిపోవాలనుకుంటున్నారు. అటువంటి సమయాల్లో ఆత్మ శరీరంలో ఉండడానికి చాలా కష్టపడుతుంది. స్వల్ప విషయాలకు చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మలోకంలోకి వెళ్ళిన తర్వాత తాము ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించామో, తమ భయాలు ఎంత అర్ధరహితమో వారికి ఇక్కడ అర్థం కాదు. భూమి మీద చనిపోయిన పైకి వెళ్ళిన తర్వాత అయ్యో నేను ఎందుకు ఇలా చనిపోయానని వాళ్ళప్పుడు బాధపడతారు. ఓటమి తాత్కాలికమని, విజయానికి పునాది రాయి అని మీరు గుర్తించాలి. బాధను అనుభవిస్తే తప్ప సంతోషం ఏమిటో తెలియనట్లే ఓటమి రుచి చూస్తేనే విజయం అనేది లభిస్తుంది. ఓటమి పాఠం నేర్చే అనుభవం. ఒకసారి మనం ఓడిపోయాము అంటే దాని ద్వారా మనం ఏం నష్టం లేదు, దాని ద్వారా మనం ఒక పాఠాన్ని నేర్చుకున్నాము, ఒక అనుభవాన్ని మనం తీసుకున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రేమను పంచాలి, భయాన్ని కాదు. వారు చిన్నప్పటి నుంచి వారు ప్రేమని పంచాలండి.
వారికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం బోధించాలి. ఈ జ్ఞానం కనుక మనసులో నాటుకుంటే కనుక పిల్లలకి వారు నిర్భయంగా ఉండి మనసులో మాట తల్లిదండ్రులకి చెప్పగలుగుతారు ఓపెన్ గా. మంచి మనిషిగా ఉండాలనే అతి ముఖ్యమైన అంశాన్ని తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. పిల్లలకు ప్రాపంచికమైన లక్ష్య సాధనే పరమావధిగా చెప్పి తప్పు మార్గంలో వెళ్ళేలాగా వారిని ప్రోత్సహిస్తున్నారు. ప్రాపంచికంలో వాళ్ళకి ఏది ముఖ్యము, ఉద్యోగం ఇంపార్టెంట్, చదువు ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్. కానీ అతని యొక్క ధ్యేయం ఏంటి, భూమి మీదకి వచ్చిన ధ్యేయం ఏంటి, అతని ఆత్మ ఏం డిసైడ్ చేసుకుంది అనేది తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు ప్రాపంచికంగానే వాళ్ళకి ఆ లక్ష్య సాధన పరమావధిగా వాళ్ళకి నూరిపోస్తున్నారు. ఈ విధంగా విజయానికి తప్పు అర్థాలు చెప్పి పిల్లలకు తప్పుదారి పట్టిస్తున్నారు. సో కాబట్టి అసలు వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ ధ్యేయం ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, చదవాలనుకుంటున్నారా, లేదా డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళకి ఏది ఇష్టమో దానిలో మీరు ఇంకా ముందుకు ఎదిగేలాగా చేయాలి. ఒక వ్యక్తిని ఆత్మహత్యకు పురికొల్పే వ్యక్తి పాపం చేస్తున్నాడు. ఇది హత్యకు సమానమైనటువంటి పాపము. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకుంటామని కొందరు మానసికంగా బెదిరిస్తూ ఉంటారు. నేను ఆత్మహత్య చేసేసుకుంటా, నువ్వు ఏదైనా ఒక మాట అన్నావంటే నేను వెంటనే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంటారు. ఎవరి దృష్టినో తమ వైపు తిప్పుకోవాలని చెప్పేసి, ఒక విషయాన్ని స్పష్టం చేయాలని, లేదా ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని వ్యక్తులు ఆత్మహత్య ప్రయత్నం చేయడము, ప్రాణం తీసుకోవడము చేస్తారు. ఇతరులు తప్పు చేసినట్లుగా భావించాలని వారు అలాగా చేస్తూ ఉంటారు. దీనివల్ల వారు ఇంకా కిందకి పడిపోతారు. ఎంతో కర్మని వాళ్ళు పోగు చేసుకుంటున్నారు మాస్టర్స్. వ్యతిరేకమైన లేదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కలిగినప్పుడు ఇక్కడ చెప్పే కొన్ని విషయాలను మీరు గుర్తుంచుకోవాలి. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఒకవేళ సడన్ గా మీకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగితే ఏం చేసుకోవాలి? వ్యతిరేక ఆలోచన రాగానే వెంటనే దాన్ని పారదోలండి. మనస్సును మరచుకొని సానుకూలమైన పని చేయండి. వెంటనే మీకు ఆ భావాలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు అనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలి? మీ మనసును డైవర్ట్ చేసుకోవాలి. ఎక్కడికి? సంగీతం వినడము, పాటలు వినడము, లేదంటే ఏదైనా సాంగ్స్ చూడడం కానీ, లేదంటే ప్రకృతిలోకి వెళ్ళిపోవడం, చెట్ల మధ్యలోకి వెళ్ళిపోవడం, బయటికి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ. లేదంటే వేరే ఎవరితోనైనా మాట్లాడితే మీకు మంచిగా అనిపిస్తే వాళ్ళతో మాట్లాడటం, అలా చేయండి. ఆ ఆలోచనలు వదిలి మనస్సును మరో విషయంపై లగ్నం చేయండి. శారీరకంగా ఏదో ఒక పని చేయండి. మారడానికి ఎప్పుడైనా తగిన సమయమే. తర్వాత రెండోది ఏం చెప్తున్నారంటే చదవండి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు సంపాదించండి. మీ జీవితంలో కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో అర్థమైతే వాటిని అంగీకరించడం, భరించడం తేలికమవుతుంది. అంటే ఉదాహరణకి మనకు కర్మ సిద్ధాంతం కనుక తెలిసి ఉంటే కష్టాలు ఉన్నప్పుడు అంతగా బాధపడరు. నాకు ఈ కర్మని నేను అనుభవిస్తున్నాను, అది నేను తెచ్చుకున్నదే అనే జ్ఞానం మీకు కలిగింది అనుకోండి, ఓకే దీన్ని నేను నేర్చుకుంటాను, దీన్ని త్వరగా నేను నేర్చుకొని ఈ సమస్య నుంచి నేను బయటపడతాను. ఎప్పుడు వస్తుంది ఇది అంటే మీకు ఆల్రెడీ ఆ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. మీ ఉపచేతనాత్మక మనస్సును తెరవండి. మీ అసలైన శక్తి దానిలోనే ఉంది. కష్టకాలంలో కావాల్సిన మార్గదర్శకత్వాన్ని, శక్తిని ఉపచేతనాత్మక మనస్సు తప్పనిసరిగా ఇస్తుంది. మీరు ప్రార్థన చేయండి, ఆ సమయంలో ధ్యానం చేయండి. డిప్రెషన్ లోకి వెళ్ళిపోకుండా, ఎక్కువగా ఆలోచించకుండా మీ యొక్క అంతరాత్మని అడగండి, నాకు గైడ్ చేయమని చెప్పేసి అడగండి. జనం ఏమనుకుంటారో అని భయపడకండి. వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసే అవకాశం ఇవ్వకండి. మీరు చేసేది సరైన పని, మంచిది అయితే మీరు దైవ నిర్దేశిత సమాజంలో ఉన్నట్లే. చివరికి మీ తల్లిదండ్రులు దానిని వ్యతిరేకించిన దృఢ నిశ్చయంతో ఉండండి. అయితే నిజంగానే మీరు దైవ నిర్దేశిత సన్మార్గంలో ఉన్నారని గర్వంతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం లేదని నిర్ధారించుకోండి. ఒకవేళ మీరు తప్పు చేస్తే కనుక వెంటనే ఒప్పుకోండి, అంతేగాని అపరాధ భావం మిమ్మల్ని తినేయనివ్వకండి. తప్పులు చేయడం మానవ సహజం. పాఠాలు నేర్చుకొని అదే తప్పులు మళ్ళీ చేయకుండా ఉండడం అనేది చాలా ముఖ్యము. తప్పును కప్పిపుచ్చుకోవాలని అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఒక అబద్ధం ఆడతాం మనం, ఆ అబద్ధానికి మళ్ళా మనం 1000 అబద్ధాలు ఆడడం కంటే కూడా ఆ అబద్ధాన్ని తప్పనిసరిగా మనము ఒక పరిస్థితిలో తప్పు చేశాము, ఆ తప్పు నేను చేశానని వాళ్ళ ముందు ఒప్పేసుకోండి. అలా చేస్తే ఇంకా చాలా తప్పులు జరిగే ఆస్కారం ఉంది. బాధ్యతను అంగీకరించండి. తప్పును కప్పిపుచ్చాలనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ తప్పులు జరుగుతాయి. 24 గంటలు దీపం వెలిగించండి. చూడండి, దీపం అనేది చాలా శుభ సూచకము. వైబ్రేషన్స్ బాగుంటాయి ఇంట్లో దీపం పెట్టినప్పుడు. దీపం ప్రతికూల శక్తిని హరించి వేస్తుంది. నెగటివిటీ ఇంట్లో కనుక
ఒక దీపం మీరు వెలిగించారనుకోండి, ఆ నెగటివిటీని ఆ దీపం తొలగించేస్తుంది. మీ చుట్టూ ఉన్న చెడు స్పందనలని పోగొడుతుంది. సాయంత్రం ఉదయం పొద్దున పూట 5:30 నుంచి 6:30 మధ్యలో దీపం పెట్టండి. చాలా ఎంతో మంచిగా హాయిగా ఉంటుంది మనసుకి. అలాగే సాయంత్రం మళ్ళా 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో మళ్ళా దీపం పెట్టండి. చక్కగా ఆ దీపాన్ని చూస్తూ హాయిగా అలా కూర్చోండి. మీ లోపల ఉన్నటువంటి ఆ నెగటివ్ స్పందనలన్నీ కూడా ఆ వెలుగుకి మొత్తం క్లియర్ అయిపోతాయి. బాగా తాత్కాలికమని గుర్తు చేసుకోండి. అలాగే మంచి రోజులు కూడా ఎక్కువ కాలం ఉండవు. సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే వ్యాయామం చేయండి, చురుగ్గా ఉండండి, నడవండి, వాకింగ్ చేయండి. మొత్తం పొద్దున పూట మార్నింగ్ పూట మంచి గాలిని పీల్చండి. ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండకండి. మనసుకు, శరీరానికి, ఆత్మకి కూడా యోగా చాలా మంచిదంట. కాబట్టి చిన్న చిన్న ఫ్లెక్సిబుల్స్ చేయడము, యోగా చేయడము, చక్కగా బయటికి వెళ్ళి వాకింగ్ చేయడము, అలా చేస్తూ ఉన్నప్పుడు మీ యొక్క మనసులో ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని కూడా దూరం అయిపోతాయి. వైద్య సహాయం తీసుకోవడానికి భయపడకండి. అవసరమైతే ప్రార్థనలు చాలా శక్తివంతమైనవే, కానీ కొన్నిసార్లు కూడా మనం ధ్యానం చేయడం మంచిదే. చాలా పీక్ స్టేజ్కి వచ్చింది, అప్పుడు మనం తప్పనిసరిగా వైద్య సహాయాన్ని తీసుకోవాలి. వైద్య సహాయం కూడా మీకు అవసరం అవుతుంది. తీసుకోవడానికి సిగ్గుపడకండి. అదేదో మీ ఓటమి అని చెప్పేసి అనుకోవద్దు. ఒకసారి సమస్య తీరితే మీకు మరింత శక్తి వస్తుంది, వివేకం వస్తుంది, మారవచ్చు. అయితే ఎన్నడూ మందులకి మాత్రం బానిసలు కాకండి. ఎప్పుడో అని అవసరమైంది, ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు తప్పనిసరిగా పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం అప్పుడు కూర్చొని ధ్యానం చేస్తూ 4 గంటలు 5 గంటలు ధ్యానం చేస్తున్న దానివల్ల ఉపయోగం లేదు అని మీకు లోపల అంతరాత్మ కానీ మీ మనస్సు కానీ అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి మందులు తీసుకోండి. కానీ ఈ మందులకి బానిసలుగా మారిపోకండి అని చెప్పేసి చెప్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. భూలోకంలో చాలా మంది మద్యపానము, మాదక ద్రవ్యాలు, సిగరెట్లు తాగుతూ ఈ శరీరాన్ని నిదానంగా నాశనం చేసుకుంటున్నారు. అతిగా తినడం కూడా హానికరమే. ఇవన్నీ కూడా ఆత్మహత్య సదృశాలే. ఎందుకంటే నిదానంగా శరీరాన్ని మీరు చంపేస్తున్నారు. ఎక్కువగా ఏం తీసుకోవడం, అతిగా మాట్లాడడం కానీ, అతిగా తినడం కానీ, అతిగా నిద్రించడం. అందుకనే మనకి పత్రిజీ ఏం చెప్పారు? మధ్య మార్గం అన్నారు. ఏదైనా సరే మనం మధ్య మార్గంలో ఉండాలి. మీరు అత్యంత బలహీనంగా ఉంటారు. వ్యతిరేక శక్తి మిమ్మల్ని లోపరుచుకొని వ్యతిరేక ఆలోచనలు వచ్చేలాగా చేస్తుంది. దానితో మీరు ఆ వ్యతిరేకత ప్రభావంతో మీ ప్రమేయం లేకుండా అనాలోచితంగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. భూలోకంలో జాగ్రత్త తీసుకోవాల్సిన మరో విషయం ఏంటయ్యా అంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యభిచారము. ఒక్క బలహీన క్షణము మీకు జీవితకాల బాధను మిగల్చవచ్చు. మానవులు తక్షణమే కోరికలకు బానిసలైపోతారు. శరీరాన్ని సంరక్షించుకునే విషయంలో చాలా అశ్రద్ధగా ఉంటారు. వ్యభిచారం కూడా ఒక రకమైనటువంటి ఆత్మహత్యే. ఎందుకంటే ప్రతిసారి ఒక జబ్బు అంటుకునే ప్రమాదం ఉంటుంది. అది మీ జీవితాన్ని అంతం చేయవచ్చు. మళ్ళీ ఇతరుల ప్రాణాలకు ప్రమాదము. ఇది మీ కర్మ కాదు, మీరు బాధ్యతారహితంగా ఉండాలనుకుంటున్నారు. ఈ యొక్క పరిణామాలు మీరు కోరుకున్న వాటి ఫలితాలు. కాబట్టి మానవ శరీరాన్ని మీరు గౌరవించాలి, ఆనందించాలి. మీరు బాగా జీవిస్తారని, ఇతరులకు సేవ చేస్తారని భావించి మనస్సు, శరీరము, ఆత్మ ఇవ్వడం జరిగింది భూమి మీదకి వచ్చేటప్పుడు. భూలోకంలో కొన్నిసార్లు మనుషులు ఎంతో వేదన చెందుతూ ఉంటారు. ప్రత్యేకించి తమ ప్రియతములు చనిపోయినప్పుడు దీనికి దేవుణ్ణి నిందించకుండా, నాకే ఎందుకు ఈ కష్టం పెట్టావు అని ప్రశ్నించకుండా ధైర్యంగా జీవితంలో మంచి వైపు చూడండి. ఆత్మలోకంలోకి వెళ్ళిన పిమ్మట మీ జీవితాన్ని సమీక్షించుకుంటే చూసుకుంటే భూలోకంలో ఎలా ఉంది నా జీవితాన్ని ఒక్కసారి మీరు ఆత్మలోకంలోకి వెళ్ళాక చూసుకుంటే ఎంతో చేయగలిగి ఉండేవాడిని. ఆత్మహత్య దీనికి సమాధానం కాదని మీరు గుర్తిస్తారు. మీ జీవితం దేవుడిది, దాన్ని అంతం చేసే అధికారం మాత్రం ఎవ్వరికీ లేదు. ఆత్మహత్య ఆత్మకు తిరోగమనము. కాబట్టి ఆత్మహత్య ఎప్పుడు కూడా మీరు చేసుకోకండి అని చెప్పారండి. చాలా అద్భుతంగా ఉన్నదండి. మనం ఎలా ఉండాలి, జీవితంలో ఎలా జీవించాలి, ఎంత ఎక్కువగా మనం మాట్లాడకూడదు, ఎక్కువగా ఆలోచించకూడదు, ఎక్కువగా తినకూడదు, అన్ని కూడా మనం మధ్య మార్గంలో మన పనులు మనం చేసుకుంటూ జీవితాన్ని ఎంతో భూమి మీదే ఆనందంగా మనం జీవితాన్ని జీవించాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు
ఇంతటితో మనం క్లాస్ కంప్లీట్ అయిపోయింది. రేపు మరలా మనం ఇంకొక కొత్త సబ్జెక్ట్ తోటి మళ్ళీ మనం కలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరోజు ఎంతో అద్భుతమైన విజ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ లావణ్య గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే పార్వతి మేడం. చాలా బాగుందండి. నేను రోజు వింటున్నాను. నేను యుఎస్ లో ఉంటాను. సో కొన్నిసార్లు మార్నింగ్ అయిపోతే మళ్ళీ తర్వాత యూట్యూబ్ లో వింటున్నాను. సో నేను ఈ రోజు కావాలని జూమ్ లోకి వచ్చాను. ఎందుకు అంటే నేను నో సోలార్ చూసానండి సినిమా. చాలా బాగుంది. నిజంగా అంటే నాకు ఒక 2 రోజులు దాంట్లో ప్రేమలో పడిపోయాను అనమాట సినిమాలో. కాకపోతే నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఏంటంటే అది పోర్చుగీస్ భాషలో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లేవు. అది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కావాలంటే డబ్బులు పే చేయాల్సి వస్తుంది. సో అందుకని నేనేమనుకున్నానంటే నాకు అర్థమైనంత వరకు నేను దాన్ని టూకీగా తెలుగులో ఒకటి ఆడియో రికార్డింగ్ చేసి పెట్టాలి అనుకుంటున్నాను. గ్రూప్ లో లైట్ వర్కర్స్ వాళ్ళకి ఎవరికైనా పంపించాలి అనుకుంటున్నాను. అందరికి ఉపయోగపడుతుందేమో అనేసి. మీ మాట వినిపించట్లేదండి. సారీ అండి. హలో, చెప్పండి. తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ చేయండి. మళ్ళీ ఒక 2-3 సార్లు చూడండి ఆ మూవీ. ఇంకా అంటే నేను అది డబ్బులు పే చేస్తే ఒక్కసారికి అవకాశం ఉంది. నేను మళ్ళీ పోర్చుగీస్ దాంట్లో చూస్తూనే ఉన్నాను. మళ్ళీ పెట్టుకొని చూస్తున్నాను. ఇంకొకటి ఇందాక మీరు చెప్పిన టాపిక్ లో ఒంట్లో బాగాలేకపోతే ధ్యానం చేసినా కూడా సరిపోకపోతే వైద్యుడిని సంప్రదించమని చెప్పారు కదా. సో మన పిఎస్ఎస్ఎం లో అలోపతి కాకుండా హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ చెయ్యండి అని చెప్పారు కదా. సో అదంటే న్యాచురల్ గా ఉంటుంది కదా, కెమికల్స్ వాడము కాబట్టి మన శరీరాన్ని కష్టపెట్టకుండా ఉంటాం కదా. సో అది ఒకటి గుర్తొచ్చింది, అందుకని చెప్తున్నాను. అవునండి, మీకు అనారోగ్యం అనేది ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని తెలుస్తుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ అనుకోండి, థైరాయిడ్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇలాంటివి ఇంబ్యాలెన్స్ లో ఉంటుంది. దానివల్ల మనం ధ్యానం ఎక్కువగా చేస్తూ నెక్స్ట్ ఈ హోమియోపతి కానీ అలోపతి కానీ అది వాడుతూ మనం ధ్యానాన్ని బాగా ఎక్కువగా చేస్తూ నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే సంకల్పాన్ని మీరు ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. మీ లోపల మీ కణాలన్నీ కూడా మీ యొక్క సంకల్ప శక్తి. నేను ఒకవేళ సపోజ్ నాకు షుగరే ఉందండి, ఎగ్జాంపుల్ షుగరే ఉంటే కనుక మనం ఏం చేస్తాం, నాకు షుగర్ ఉంది అనుకుంటూ ఉంటాం. అలా కాదు, నేను ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఎటువంటి షుగర్ లేదు అని చెప్పేసి మీ లోపల ఉన్నటువంటి మీ యొక్క సంకల్ప శక్తిని మీరు ఎప్పుడు కూడా పెంచుకుంటూ ఉండాలి. అంటే నాకు ఆరోగ్యంగా లేదు, నేను అనారోగ్యం లేదు, నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని మీకు మీరు ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండాలి. అవసరమైంది అత్యవసరమైంది అనిపిస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లైట్ వర్కర్స్ అందరికి, టీం అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మల్లారెడ్డి గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ అయ్యారు సార్, మీ వాయిస్ వినిపించట్లేదు. మల్లారెడ్డి సార్ వినిపించట్లేదు సార్. ఇయర్ ఫోన్స్ తీసేసి మాట్లాడండి ఒకసారి. లేదు సార్, మీ వాయిస్ వినిపించట్లేదు. మీరు ఈరోజు ఏం మాట్లాడాలనుకున్నారో అది ఒకసారి నోట్ చేసుకోండి. రేపు రోజున మళ్ళా మేడంతో తిరిగి చెప్తారు. అసలు మీ వాయిస్ వినిపించట్లేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రతిరోజు అద్భుతమైన విజ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మాస్టర్స్, రేపు తిరిగి 3 o'clock మ్యామ్తో కలుసుకున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.